రే పొన్నం అనుకుంటే ఏమంటే అప్పుడు నేను ఈ ప్రశ్న అడిగిన మొట్టమొదటి జర్నలిస్టు నువ్వు. ఎందుకంటే ఇది ఎవరు అడగకముందే నేను చెప్పాను. ఇక దావోస్ పర్యటన దేనికోసం అనుకుంటున్నావు? ఆ స్విస్ బ్యాంక్ లో అకౌంట్ లేనోడు పోతాడు, అకౌంట్ ఉన్నోడు పోతాడు. దావోస్ వేరోడు పోడు, దోచుకునే దాచుకోనికి. ఈ అవాలతో వేస్తారుగా. ఇవాళ కేసినోడు ఎవరు తీసిన దాఖలాలు లేవు. ఇవాళ ఈ ఆడ దొంగతనం జరిగినా లేకపోతే ఏడ దోపిడీ జరిగినా దానికి రేవంత్ రెడ్డినా కారణం. వాడు గాంజాదాగా మందాగో తెలియదు, కత్తి పట్టుకొని పోలీసు మీదనే తిప్పుతాడు. తాండూరు మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ తో దొరికింది, బాగా డ్రగ్స్ తో దొరికిండ్రు, పట్టుకున్న జైలు అంతా హ్యాపీ. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ మద్యం అసలు ఫామ్ హౌస్ దాకా డ్రగ్స్ వస్తుంటే ఇన్ని చెక్ పోస్టులు ఏం చేసినాయని అడుగుతుంది. నీకుందే ఇంతంత మెదడు, అందరికి ఉన్నట్టు కూడా లేదు. రంగనాథ్ గారు ఆయన ఇంటికి ఐదాలు పట్టుకుందమ్మా, రావు, దానికి లింక్ దొరకదు. చెరువులకి లింక్ ఎక్కడ వెళ్తుంది? ఇది యూసుఫ్గూడ చెరువు. ఈ చెరువు హెచ్ఎండిఏ లిస్ట్ లో ఎందుకు లేదు? ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ ఉంది, దీనికి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? హైదరాబాద్ వల్ల వాస్తవికంగా మంచి జరిగిందా లేదా హైదరాబాద్ కంటే ఎస్ అని చెప్పారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తెచ్చినటువంటి స్కీమ్స్ వల్ల ప్రజలు కొంత సాటిస్ఫై ఉన్నారా అంటే అవును అని చెప్పారు. హైడ్రా అనేది మంచిది కాదా హైదరాబాద్కి? బ్రదర్, హైడ్రా అనేది జబర్దస్త్ ప్రోగ్రామ్, సూపర్ ప్రోగ్రామ్, నేటకారంగానే సీరియస్ అన్న. ఇప్పుడు దాదాపు మీ అంచనా ప్రకారం ఎన్ని వేల కోట్ల రూపాయలు హైడ్రా నుంచి వసూలైనాయి? వాళ్ళ ఇండ్లు పోకుండా పైనకెళ్ళి బ్రిడ్జ్ చేస్తుంది ఇప్పుడు. మరి రెడ్ మార్క్ ఎందుకు వేయాలి? పీకనికి. బీఆర్ఎస్కు బీజేపీకి ఒక యుద్ధం అయింది, ఇద్దరు చిల్లరగానే అనుకోవాలి. ఇది కావాలి, జనం మైండ్ డైవర్ట్ కావాలి. ఎందుకు ఇప్పుడు డైవర్షన్ చేయాల్సిన అవసరం ఉంది? మెట్రో ఎల్ఎన్టీకి వెళ్ళి ప్రభుత్వానికి వచ్చింది. నీ అభిప్రాయం ఏంటి? ఓ రకం మంచిది. ట్రైన్ మనకి ఇస్తారబ్బా, కిందదంతా నాకేస్తారు అటు ఇటు. మెట్రోకు 250 ఎకరాల భూమి ఇచ్చిండ్రబ్బా. కింద సజ్జన్నారని పవర్ఫుల్ బెటర్, అలా బోనికి భయపడతారు. పున్నప్రభ గారు అయితే స్ట్రిక్ట్ గా నాకేస్తావురా నువ్వు, నాకేస్తావా ఇంకోసారి? మొన్న అరే పొన్నం అని అన్నారు కదా, మీరు తిడుతురు కదా, మీరే కదా? అవును మీరైనా కాదా? నేనే. ఎందుకు తిడుతుంది అంతగానో? అంటే అరే తొరే అని ఒక మంత్రిని ఆయనే పని ఆయన చేయబట్టే కదా చచ్చిపోయింది. అంటే మేనేజ్మెంట్ అర్థమైంది. శంకర్ గౌడ్ అంటే ఆయన లేకుంటే ఇవాళ ఉద్యమం మలుపు తిప్పింది. ఆర్టీసీ ఇలా బతికింది. ఆర్టీసీ ఉద్యోగాలు మళ్ళీ నౌకరు చేస్తారు ఓన్లీ బికాస్ ఆఫ్ శంకర్. ఏ కాంట్రవర్సీ లేకుండా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాల మీద, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల మీద, ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థల మీద మాట్లాడడానికే ఈ చిట్ చాట్ ఇంటర్వ్యూ. దయచేసి స్కిప్ చేయకుండా చూస్తారని కోరుతున్నా. ఇవాళ మనం ఉన్న గెస్ట్ బక్కా జడ్సన్ గారు ఉన్నారు. ముందే వెల్కమ్ చేద్దాం. నమస్తే. నమస్తే. బాగుండ్రా? అంతా మంచిగానే ఉందా? ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది, నడవాలి, నడుస్తుంది అంటారు. ధర్మం 4 పాదాల పైన ఉందో లేదో వచ్చే జరుకులంతోనే అర్థమైపోతుంది. ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ ఎట్లున్నదో ప్రజెంట్స్ ఈ రోజులలో మనం చూస్తున్నాం. తెలంగాణ ఫస్ట్ డ్రగ్స్ కల్చర్ వచ్చింది, ఇప్పుడు గన్ కల్చర్ వచ్చింది. ఉందా? గన్లు ఉన్నాయా? కనబడుతుంది కదా. పట్ట పగలు బంగారా షాప్కి వచ్చి దోసుకపోవడం, పట్ట పగలు ఒక ఐపీఎస్ అధికారి, రిటైర్డ్ అధికారి భార్యను చంపడం. ఈరోజు ఎన్ని జాగ్రత్తలు మనం చూడలేక. ఎవరు కారకులు? ఎవరు దీనికి? ఈరోజు ఎప్పుడైతే పాలన అనేది గాడి తప్పుతుందో, ఒక అనుభవాజ్ఞుల పాలకులు కూడా గతంలో చరిత్ర చూస్తే ఎవరు కూడా వాళ్ళ చేతిలో ఉన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ప్రజాస్వామ్యంలో నియంత లెక్క శాసించినటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆమెనే అన్ని శాఖల ఆమె దగ్గర పెట్టుకోలే. నరేంద్ర మోడీ గారు నియంత లెక్కనే, కాకపోతే ఆమెకు పరిపాలన పైన పట్టుండే, ఈయనకు డెవలప్మెంట్ మీద లేదు, మేనేజ్మెంట్. కానీ ఈయన కూడా అన్ని శాఖలు పెట్టుకోలే. ఈరోజు ఎటువంటి అనుభవం లేకుండా అన్ని శాఖలు కేవలం తన స్వార్థం కోసం పెట్టుకున్నాడు కాబట్టి ఏ శాఖకు న్యాయం చేయలేదు. క్యాపబిలిటీ కాదా? అంటే ఆయన క్యాపబుల్ ఉందా, ఆయన పెట్టుకున్నాడు. క్యాపబిలిటీ ఉంటే క్యాపబుల్ ఉన్నోడు పెట్టుకోడు, క్యాపబుల్ ఉన్నోడు ఒకటే చేస్తాడు. నేను అన్నీ చేయలేనన్నా, నేను ఒక ఆమ్లెట్ పర్ఫెక్ట్గా వేయగలుగుతా, ఆమ్లెట్ వేయగలుగుతా కదా అని చెప్పేసి నేను గుడ్డు కూర వండలేను. మళ్ళీ
ఆమ్లెట్ ఆమ్లెట్ రెసిపీ ఆమ్లెటే, గుడ్డు కూర గుడ్డు కూర అంటారు. ఆమ్లెట్ రెసిపీ వేరే ఉంటుంది, గుడ్డు కూర వేరే ఉంటుంది. కాబట్టి అది వేరే ఉంటుంది. కాబట్టి అందులో నీకు టాలెంట్ ఉన్నా కానీ ఎవరు స్పెషలైజేషన్ అది ఎంత పెద్ద మాస్టర్ అయినా. గోపాలకృష్ణ గోఖలే ఉన్నాడు, కార్డియాలజిస్ట్ టాప్ మన దగ్గర తెలంగాణ. ఆయన తోపు అంటారు అది. ఆయన అది చేయగలుగుతాడు కానీ అరే అది తోపు చేయగలుగుతాడు కదా అని చెప్పేసి ఆయన ఏది నీ మార్పిడి చేయలేదు కదా, మోకాళ్ళ మార్పిడి చేయలేడు కదా తోపు మళ్ళా. కాబట్టి తోపు అన్ని ముట్టుకోడు. నిష్ణాతుడు ఓకే. ఇప్పుడు అన్ని శాఖలు ఉన్నాయి కదా ఆయన దగ్గర, రేవంత్ రెడ్డి గారి దగ్గర. దేనిలో నిష్ణాతుడు అని బక్క చేస్తాడు అనుకుంటున్నాడు. హోంశాఖ పెట్టుకున్నాడు. యాక్చువల్గా ముఖ్యమంత్రి అని ఎక్కడ కూర్చోవాలి అంటే ఎన్ని శాఖలు పెట్టుకున్నాడు. ఫస్ట్ ఆయన నివాసము ప్రగతి భవన్లో అంటే ప్రజాభవన్లు ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలను కలవాలి. నెంబర్ 1. ఆ క్వాలిటీ లేదు. ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో అడ్వైజర్స్ ఉంటారా? నీ దగ్గర ఐఏఎస్ ఉంటారా? చుట్టూ నీ దగ్గర నీ రక్షణ వలయం ఉంటుంది, నీ ప్రోగ్రామ్ షెడ్యూల్ చూసేటోళ్ళు ఉంటారు, కానీ నీకు సలహా ఇచ్చేటోళ్ళు కానీ వాళ్ళు కానీ అక్కడ ఉండరు కదా. కాబట్టి నెంబర్ 1 మైనస్ అది. ఇవాళ ఆయన నెక్స్ట్ ఏడ కూర్చోవాలి? సచివాలయంలో కూర్చోవాలి, అన్ని శాఖల పైన ఇచ్చాను. ఇవాళ ఏడ కూర్చుంటుండే ఆయన? 6th floor కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటాడు. కమాండ్ కంట్రోల్ రూమ్ అంటే అది డీజీపీ ఆఫీస్ కూడా కాదు, మళ్ళా హైదరాబాద్ సిటీ పోలీస్ ఆఫీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ 6వ floorలో కూర్చొని పరిపాలన చేస్తుండు. దేనికోసం చేస్తుండు? ఒక నియంతృత్వ వ్యక్తిత్వం గలటువంటి వ్యక్తులు చుట్టూ పోలీసు వలయం మధ్యలో కూర్చొని చేస్తారు. ఆ పోలీసు వలయాన్ని దేనికోసం వాడుతుండ్రు? సెక్యూరిటీ కోసం అని అనుకోవచ్చు కదా. ఓకే, 100% సెక్యూరిటీ కోసమే నువ్వు చేస్తున్నావు. మరి సెక్యూరిటీ కోసం నువ్వు చేస్తున్నావు, రాష్ట్రము లా అండ్ ఆర్డర్ సక్సెస్ ఉండాలని అనుకుంటున్నప్పుడు అప్పుడిప్పుడు కాదు, మధ్యాహ్నము పొద్దుగాల 10-11 గంటలకు ఏదో తుపాకులు పట్టుకొని వచ్చి బంగారం షాప్లో బంగారం ఎత్తుకపోయి బెదిరించి ఎత్తుకపోయిందంటే దేనికి నిదర్శనం? ఏడున్నట్టు ఇలా ఎన్ని ఏడ దొంగతనం జరిగినా లేకపోతే ఏడ దోపిడీ జరిగినా దానికి రేవంత్ రెడ్డి కారణం? బ్రదర్, ఆయన కారణం కాదంటున్నా, నీకు జర్క్ అంటున్నా. అందుకనే ధర్మం 4 పాదాల పైన నడవనప్పుడు మనకి భయం ఉండదు. ఇంటి పెద్ద భయం లేకుంటే ఇంట్లో అందరు గాడి తప్పుతూ ఉంటారు. బయట దొంగతనం బయట కూడా అవకాశం ఉంటుంది, వీళ్ళ ఇంట్లో గాడి తప్పి నేను కూడా జ్వరబడి ఆ కుటుంబాన్ని ఇంకా విచ్ఛిన్నం చేయగలుగుతామని. సరి అయిన లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా లేదు ఇక్కడ. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. బ్రదర్, మొన్న దినాన్ని ఒకటి చూసినాం. సుమతి గారు మామూలు కామన్ లేడీ లెక్క ఏషం వేసుకొని ఉన్నారు, ఒక ఐపీఎస్. ఆమె దాదాపు ఒక 45 మందిని అరెస్ట్ చేసింది. అంటే మొన్న రాత్రి ఆమె ఉంది కాబట్టి 45 మందిని అరెస్ట్ చేసింది. ఆమె లేకుంటే ఎంతమంది ఇబ్బంది పడవచ్చు? అది అంటే నీకు డ్యూటీ చేసి ఏమున్నా అంటే ఆమె ఆ పని ఆమె ఒక సొసైటీకి ఆమె ఆ డ్యూటీ సక్సెస్ఫుల్గా 40 మంది పట్టుకొని కానీ ట్రాప్ అనేది వేరే. కానీ ఇలా లా అండ్ ఆర్డర్ ఆమెకు తెలియకనే ప్రభుత్వం యొక్క అంటే హోమ్ మినిస్ట్రీ అనేది ఎట్లా మిస్మేనేజ్మెంట్ అయితే ఆమె చూపించింది. ఇప్పుడు ఇది అందరు ఎస్పీలు చేస్తే, అందరు పోలీసులు చేస్తే కొన్ని వేల మంది దొరుకుతుండొచ్చు. అకతాయిలని రకరకాల అది డ్రగ్సే కానీ గాంజా చేలే కానీ. నిన్న ఒకరిని చూసినాం మనం, బాగా ట్రోల్ అయింది. వాడు గాంజా దాగా మందాగో తెలియదు, కత్తి పట్టుకొని పోలీసుల మీదనే తిప్పుతుండు. కత్తి పట్టుకొని లేటెస్ట్ నిన్నదే అది మళ్ళీ తెలంగాణలో కత్తి పట్టుకొని ఆయన మిదిగిపోతుండు. 5-6 పోలీసులు కూడా ఉన్నారు అక్కడ. అంటే ఈరోజు మత్త అనేది ఎక్కడికే కాదు, మత్త అనేది తిక్కలేసింది. అక్కడ ఆ పిల్లగాని తప్పు లేదు, ఆ పిల్లగాని మెత్తులో ఉన్నటువంటి మత్తు ఆ విధంగా తయారు చేసింది. ఓకేనా? ఇంకోటి నేను ల్యాండర్ వస్తాను. రోహిత్ ఎమ్మెల్యే, రోహితే కదా మన తాండూరు మాజీ ఎమ్మెల్యే, డ్రగ్స్తో దొరికింది. బాగా డ్రగ్స్తో దొరికిండ్రు, పట్టుకున్న జైలు, అంత హ్యాపీ. అసలు ఫామ్ హౌస్ దాకా డ్రగ్స్ వస్తుంటే ఇన్ని చెక్ పోస్టులు ఏం చేసినాయని అడుగుతుంది. అక్కడ దాకా డ్రగ్స్ వచ్చినాయంటే అక్కడ డ్రగ్స్ వచ్చినాయి, ఆయన తాగబోతుండు, ఆయన పట్టుకోబోతుండు అనేది నీకు పక్క ఎవడో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఆయన ట్రాప్ చేసి పట్టుండు. కానీ అక్కడ దాకా ఎట్లొచ్చినాయి, ఈ స్టేట్లకు ఎట్లయినాయి? ఆయన దొరికింది కాబట్టి. ఆయన దొరకకుండా ఎంతెంత డ్రగ్స్ నడుస్తున్నాయి, దొరకకుండా ఎట్లా నడుస్తుంది? ఇవాళ యువత మత్తులో ఏ విధంగా ఉంటుండ్రు అంటే వీళ్ళు అప్రమత్తంగా లేరు కాబట్టి మేము రాగలుగుతాము. బ్రదర్, నేను రేవంత్ రెడ్డి చేపిస్తుండు అని నేను అంటలేను. రేవంత్ రెడ్డి వేరే దాంట్లో దేవుడు ఈయనకేమన్నా 10 తలకాలు లేవు కదా బ్రదర్. ఒక దిక్కుకెళ్ళి హోంమంత్రి, ఒక దిక్కుకెళ్ళి ఎడ్యుకేషన్, ఒక దిక్కుకెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్. నీకుందే ఇంతంత మెదడు, అందరికి ఉన్నట్టు కూడా లేదు. అర్థమైందా? అది ఇది తెల్లాలేస్తే ఎట్లా పైసలు సంపాదించాలి, ఏం చేయాలి, అంత కమర్షియల్. ఈయన నోటితో నన్న పదాలే నేను వినిపిస్తా నీకు, అవి వాయిస్ కూడా పంపుతాను, తర్వాత వినిపి. నన్ను కోసిన రూపాయి వెళ్ళదని అన్నాడు, ఉద్యోగులకు అన్నాడు. పాపం రూపాయలు లేదు కదా, మన పథకం అడగద్దని నేను అనుకుంటా.
నాకు రైతు భరోసా వద్దులే అని నేను అనుకుంటా. నాకు తులాం బంగారం వద్దులే పాపం ముఖ్యమంత్రి కోసిన రూపాయి వెళ్ళది అని అనుకుంటా. నేను చూస్తున్నాగానే 100 కోట్లు పెట్టి నిస్సిగాని తీసుకొచ్చి అరగంట ఆటకు వీళ్ళ మనవంతో వీళ్ళ మనవలు వీళ్ళ దోస్తుల పిల్లలే ఉంటారు, బయట వాడు ఆడలే. గంట సేపటి ఆటకు నువ్వు దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు. ఎవరి పైసలు? ఫండింగ్ చేశారు కదా, కోసిన ఫండింగ్ లేదని అంత గవర్నమెంట్ పైసలే. కోసిన రూపాయి వెళ్ళదన్నోనివి నీకు 100 కోట్లు ఎక్కడ బ్రదర్? మనకి ఎవరు స్పాన్సర్ చేయడానికి లేదు. ఎవడు మనకు ఎవరు స్పాన్సర్ చేస్తుందంటే మనకి 10 రూపాయలు పోతున్న వాడు రూపాయి పెడతాడు. స్పాన్సరింగ్ అంటే అది ఎక్కడెక్కడ బ్రాండింగ్ చేసుకుంటే అంత సినిమా లేదు మన దగ్గర ఇవ్వాలి. అది అయిపోయినాక సెకండ్ గ్లోబల్ సమిట్ అని పెట్టిండు. దాంతో ఎన్ని పైసలు పెట్టి ఫ్యూచర్ సిటీ కడతా అంటాడు, మూసి ప్రక్షాళన చేస్తా అంటాడు. ఆ కూలగొట్టే ఇళ్ళని అందరికీ పైసలు ఇవ్వాలి. RRR రోడ్డు అన్నాడు, రేడియల్ రోడ్డు మళ్ళీ వేరే, మళ్ళీ వాళ్ళ భూమి నిర్వాసితులకు అందరూ మళ్ళీ పైసలు ఇవ్వాలి. కోసిన రూపాయి వెళ్ళదు అంటాడు. ఇవన్నీ ఎట్లయితుంది? కోసిన రూపాయి వెళ్ళొద్దంటే ఇప్పుడు నువ్వు KR టీవీ ఛానల్ నడిపిస్తున్నావు అబ్బా బ్రదర్, నువ్వు అన్నం తిన్నా తినకున్నా నీ పిల్లలకు, నేను నీ దగ్గర నుంచే వస్తున్నా ఎగ్జాంపుల్, నీ పిల్లలకు తిండి పెట్టినా పెట్టకుండా బయటకెళ్ళి నీ దగ్గర ఒక 5-10 మంది దగ్గర పనిచేస్తున్నావు. ఫస్ట్ నీ మైండ్ వాళ్ళ జీతాలు ఇవ్వాలన్నది ఉంటుందా, లేకుంటే ఇంటి రేషన్ తేవాలనే టెన్షన్ ఉంటుందా? జీతాలు ఇవ్వాలని ఉంటుంది. ఫస్ట్ టెన్షన్ అదే ఉంటుంది. తెల్లాలేస్తే వాళ్ళ జీతాలు ఇవ్వాలంటారు. దాన్ని ఏమంటారు అంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. నువ్వు 10 మందితో నువ్వు కమిట్ అయిపోయినావు, నేను సచ్చినా బతికినా నీ నెలకిస్తా, నేను నీతో ఒప్పందం చేసుకున్న జీతం నీకు ఆ టైంకు నేను ఇస్తా, అది కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే నేను కోసిన రూపాయి వెళ్ళది అని ఎవరికైతే చెప్పినా చూసినావా, వాళ్ళతో అట్లా నువ్వు చెప్తే నువ్వు ఏమవుతావు? ఆడ నీ దగ్గర రేపు తెల్లారి పని చేయడానికి వారు రారు. అట్లా అన్ని ముందుండడంతో నన్ను కోసిన రూపాయి వెళ్ళది అంటే నువ్వు నాతో అంటే అక్కడ ఉద్యోగ సంఘాలు కూడా విధవలు కాబట్టి విధవలు అనేది పర్ఫెక్ట్గా అంటున్నా. విధవలు అని ఎందుకు అంటున్నా అంటే, అరే మా కమిటెడ్ నాతో ఒప్పందం చేసుకున్న పైసలు రూపాయలు లేవని అంటవేంది? మళ్ళీ నా ముందే నువ్వు నాకు జీతాలు ఇవ్వకుండా క్రాంతిభాయ్, నీ ఎంప్లాయీ జీతం వాళ్ళ ముందే నువ్వు బట్టలు కొనుక్కో, వాళ్ళ ముందే సూట్ వేసుకుంటావు, వాళ్ళ ముందే సమోసాలు చేసి కోతులకు కూడా వేవాడుతుంది. కోతులకు కూడా వేస్తున్నావు సమోసాలు. ఒకటి మా దోస్తు నన్ను పార్క్ అని తీసుకుపోయి నాకు ఆకలి అవుతుంది, 4 సమోసాలు నాకు ఇస్తుండేమో అనుకున్నా, వాడు కోతులకు వేసుకొని నాకు ఎట్లుంటుంది? ఆనందపడుతుంది తీసుకుపోయి నన్ను. అట్లా సేమ్ నా కళ్ళ ముందు అన్ని చేస్తున్నావు. కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇది. ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఏంటంటే ప్రభుత్వం ఆయన నీతో ఒప్పందం చేసుకుంటే నువ్వు ఇంత భయపడతావు, ఇది ఏకంగా రాజ్యాంగంతో ఒప్పందం అయినోడు నా దగ్గర రూపాయలు లేదని చెప్తారు. అంటే మిస్ మేనేజ్మెంట్. ఒక దగ్గర నేను ఎట్లా చేయాలి, నేను ఎట్లా నడపాలి, ఈ ప్రభుత్వం ఎట్లా నడపాలి. ఈరోజు నాకు ఒక మెసేజ్ పంపినావు, ఏమని 1 o'clock ఈజ్ యువర్ టైం అన్నావు, నీ ఇంటర్వ్యూ స్టార్ట్స్ యాజ్ 1 o'clock అని పంపినావు. నేను నీ దగ్గరికి ఎప్పుడు ఉండాలి? 12:45 ఉండాలి. 12:45 ట్రాఫిక్ సిగ్నల్ ఉంటాయి కాబట్టి నేను 11:45కే వెళ్ళాలి. అర్థమైందా నా ప్లాన్? అంటే ఒక పరిపాలన అనేది బ్రదర్ నా టైమే ఇట్లుంటే ఈ రాష్ట్రానికి సంబంధించినప్పుడు ఇన్ని సబ్జెక్ట్స్ నీ దగ్గర ఉంటాయి, ఎంత ప్లానింగ్లు ఉండాలి? ఒక సిపి ఎట్లుండాలి, ఒక డీజీపీ ఎట్లుండాలి బ్రదర్? నీకు రాష్ట్రానికి సంబంధించిన ఒక మన అటెట్ పోతాయి, తర్వాత నేను నీకు లైన్ జాయిన్ అవుతా. 2 ప్రముఖులు మన రాష్ట్రానికి, ఐపీఎస్ల అధికారుల సంఘం అని ఒకటి పెట్టింది రేవంత్ రెడ్డి గారు. దానికి అధ్యక్షుడిగా డీజీపీ గారు ఉండే శివధర్ రెడ్డి గారు. ఐఏఎస్ అధికారుల సంఘం అని ఒకటి పెట్టిండు, దానికి అధ్యక్షునిగా రామకృష్ణారావు చీఫ్ సెక్రటరీ గారిని పెట్టుకున్నాడు. ఈ పెట్టుకొని ఆ మధ్యలో ఎవరి మీద స్టేట్మెంట్ కేసులు వేయడానికి పెట్టుకున్నారు. ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ను తిరిగితే వేయడానికి అని పెట్టుకున్నారు. ఆమె చాలా బాధపడ్డదని చెప్పి ఈ 2 సంఘాలు పెట్టుకున్నారు. ఓకేనా? శివధర్ రెడ్డి గారి మీద ఒక కంప్లైంట్ లేదు. శివధర్ రెడ్డి గారు డీజీపీ గారికి పూర్తి అర్హుడైనటువంటి వ్యక్తులు. ఆయన మీద ఏ రోజు కూడా ఒక నెగిటివ్ కానీ, ఒక స్కామ్లు కానీ, ఒక ఫేక్ ఎన్కౌంటర్లు కానీ చేసిన పేరు లేదు. ఆయన ఇంకొక 6 నెలలు డీజీపీ ఎక్స్టెన్షన్ చేయడానికి ఆయన పోలీస్ ఐపీఎస్ సంఘానికి అధ్యక్షునిగా నీకు పనికి వచ్చిండు. డీజీపీగా ఒక 6 నెలల ఎక్స్టెన్షన్కి నీకు పనికి రాలే, నీ టర్మ్ అయిపోయింది, వెళ్ళిపోను. ఓకేనా? ఇది పక్కన పెట్టు. చీఫ్ సెక్రటరీ రామకృష్ణ అంటే పక్క నంబర్ 1 దొంగ. ఎట్లా దొంగ అంటే ఒక ఐఏఎస్ దొంగ అని అంటే మామూలు విషయం కదా. ఆయన మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు. అర్థమైందా? నేను ఈ మాట అన్నా కానీ ఓపెన్గా అంటున్నా, నా ఇంటికి కూడా పీకలేడు. చెప్తా ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఆర్టీసీ కండక్టర్ ఉన్నాడు, ఎందుకంటే మన నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ రాకపోతే ఆర్టీసీ కండక్టర్ చెకింగ్ మాస్టర్ వచ్చి పట్టుకుంటాడు. నేను ఏసీబీ కేసుల జోలికి పోను. ఆర్టీసీ కండక్టర్ ఎందుకు సస్పెండ్ అవుతారు తెలుసా? నీ దగ్గర 70 పైసలు ఎక్కువ కనవాట. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినాం, భార్య భర్తలు 2 బస్సు ఎక్కుతారు. భర్త టికెట్ తీసుకుంటారు కదా, ఒకటి ఫ్రీ టికెట్, ఒకటి ఇది, 2 చింపిస్తారు. 2 జేబులో పెట్టుకున్నారు. చెకింగ్ ఆఫీసర్ వచ్చిండు,
వచ్చాగానే ఈయన టికెట్ చూపించే మర్చిపోయి ఇలా భార్య ఫ్రీ టికెట్ చూపెడతాడు. వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడగారు ఇంకో టికెట్, అమ్మ నువ్వు ఒక టికెట్ ఇంకోటి ఇచ్చినా కానీ సస్పెండ్ చేస్తారు. అంటే 70 పైసలకు రూపాయికి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా సస్పెండ్ చేస్తారు లెక్కలు చూసి. ఈయనకు విల్లా నంబర్ 42 విల్లా నంబర్ మన గ్రీన్ విల్లాస్లో గండిపేటలో ఈ ఇల్లు ఎక్కడ వచ్చిందని వాళ్ళ ఇంటి ముందే పోయి లెక్క అడిగిన, ఈ ఇల్లు నీకు ఎక్కడిది రామకృష్ణారావు అని అడిగిన. ఇది ఎక్కడిదో ఆయన చెప్తలేడు. డీజీపీ గారికి నేను రీప్రజెంట్ చేసిన, సార్ ఇల్లు ఎక్కడిదో ఆయన చెప్తలేడు, ఆ ఇల్లు కనుక్కోండి అని చెప్పిన. ఏసీబీ వాళ్ళకి ఇచ్చిన, ఆ ఇల్లు ఎవరితో కనుక్కోమని చెప్పు అని చెప్పి వేరేళ్ళతో నాకు చెప్పించి దయచేసి ఆ ఇల్లు లెక్క అడగద్దు అని అన్నాడు. అసోంటోడు ఇప్పుడు రిటైర్డ్ అయ్యి దాదాపు సంవత్సరం కావస్తుంది, ఎక్స్టెన్షన్ ఎందుకు ఇస్తున్నావు? నంబర్ 1 ఇది ఒకటి చెప్పా. 2005లో అయిన గుంటూరు కలెక్టర్గా ఉన్నప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సార్ నేను నౌకరు చేయడానికి నాకు ఈ చదువు సరిపోతలేదు, నేను ఉన్నతమైన చదువు చదువుతా, ఎంబీఏ చదువుతా, అమెరికా పోయాను. ఐఏఎస్ ఆల్ ఇండియా ఏఐఎస్ ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారము నేను ఒక 5 ఏళ్ళ కంటే ఎక్కువ డిపార్ట్మెంట్ వదిలిపోనీకి లేదు. అట్లా 2 ఏళ్ళు అది చదివి తక్కిన 4 సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీలో పనిచేసారు. ఆ ప్రైవేట్ కంపెనీల పేర్లతో సహా నేను కంప్లైంట్ ఇచ్చిన పైన. అయితే ఈ 6 సంవత్సరాలు అబ్స్కాండింగ్ అయినానికి ఏ పోస్టింగ్ కూడా ఇవ్వద్దు. కేసీఆర్ గారు ఏం చేసిండ్రంటే నాకు మంచి ఫైనాన్స్ సెక్రటరీ కావాలి, దొంగ పద్దులు రాసేటోడు కావాలి అని చెప్పి ఈయనని తీసుకొచ్చుకోండు. ఈయన సార్ మనము చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్, మనము అవునా రామకృష్ణ నువ్వు ఏ కంపెనీలో పనిచేసినావు అంటే ఈ కంపెనీ, నాకు పైసలు బాగా రావాలంటే ఎట్లా చేయాలి? ఇప్పుడు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఎట్లుండేది సార్, ప్రతి దానికి పద్దులు ఉండేది. ఇప్పుడు క్రాంతి, బక్క జడ్సన్, మీ కెమెరా ముగ్గురు ఒకసారి రిటైర్డ్ అయినారు. నువ్వు ఎప్పుడు రిటైర్ అయినావు? నెల ముందు నువ్వు రిటైర్డ్ అయినావు, నీ తర్వాత నేను రిటైర్, నా తర్వాత ఫస్ట్ నీకు ఇవ్వాలి పైసలు. అయ్యో జడ్సన్ నాకు దగ్గరని కేసీఆర్ నాకు పైసలు ఇవ్వలేడు, ఎందుకంటే సిస్టమ్ అలా తయారు చేసినారు. ఈ సిస్టమ్ను మనం బ్రేక్ చేద్దాం సార్, బ్రేక్ చేస్తే మన ఫుల్ పైసలు వస్తాయి అన్నారు. ఎట్లా బ్రేక్ చేద్దామని కేసీఆర్ గారు ఈ కుబేర్ అని ఒకటి పెడదాం సార్. ఈ కుబేర్ అంటే ఏందనంటే సార్ ఏం లేదు సార్, పొద్దుగాల తిరుపతి దర్శనానికి 48 గంటల ముందుకెళ్ళి నిలబడతారు కదా సార్ లైన్లో, వాళ్ళ లైన్లో పోతూ ఉంటారు. మనది విఐపి దర్శనం సార్, బ్రేక్ దర్శనం, డైరెక్ట్ వాళ్ళని కాదని వెళ్ళిపోతాము. అట్లా తీసుకొచ్చేటోళ్ళే ఇది, కాకపోతే దానికి 2000 టికెట్ ఉంటుంది, 4000 టికెట్ ఉంటుంది, వాళ్ళకి ఇట్లా వేరే ఉంటాయి కదా వాళ్ళ. అయితే ఇట్లా మన కమిషన్లు వస్తాయి సార్, ఈ లైన్లో పోతే మన పైసలు రావు సార్ అని చెప్పి ఈ కుబేర్ అనేది పట్టుకొచ్చేది. నీకు ఫస్ట్ బిల్లు రావాలంటే 10%, 15%, 20% అట్లా ఖజానాను మొత్తం ఖాళీ చేయడం అనేది రెండోది. ఇప్పుడు 6 సంవత్సరాలు తప్పించకపోయింది రూల్స్కి వెళ్ళి. ఈ కుబేర్ అనేది తీసుకొచ్చి తెలంగాణ ఖజానాకి గండి కొట్టిపించిండు. ఈరోజు వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టించి ఐడియా ఇచ్చింది ఈయననే. అన్నిటినీ దీన్ని కార్పొరేషన్గా మార్చి అప్పులు తెమ్మని ఐడియా ఇచ్చింది ఈయననే రామకృష్ణ. బికాజ్ ఆఫ్ ద యూ కుబేర్ సివిల్ సప్లైస్ ఏమేమి కుదబెట్టానో ఐడియాలు ఇచ్చింది ఈయననే. పోలీస్ జీబులు, వ్యాన్లు మొట్టమొదటిసారి కుదబెట్టించింది ఈయననే. మొత్తానికి ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసింది రేవంత్ రెడ్డి గారు వచ్చారు ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు ఆర్థికంగా ఎందుకు తెలంగాణ 5 లక్షల అప్పు అయింది? అప్పుడు ఎవడుండే ఫైనాన్స్ సెక్రటరీ అని అంటే రామకృష్ణారావు ఉండే. మినిస్టర్ ఎవరుండే? హరీష్ రావు. హరీష్ రావుది నడవలే కానీ రామకృష్ణారావు అంటోడే కీలక పర్సన్. మనకు కూడా ఆడే కావాలి బాస్, ఆడైతేనే మనం ఇదవుతాం. చలో రామకృష్ణకు లాలో నువ్వు ఎడబెట్టలే రామకృష్ణారావును. రామకృష్ణ నేను ఇన్ని దొంగతనాలకు చెప్పిన రామకృష్ణారావు అనేటువంటి ఉండాలి, ఎంక్వైరీ పెట్టి ఐఎస్కెల్ కూడా బీకి జైలుకు పంపాలి. ఎడబెట్టుకున్నావు, చీఫ్ సెక్రటరీకి ఆడబెట్టుకున్నావు, రిటైర్డ్ అయిండు, మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోతున్నావు. దేనికోసం ఇస్తున్నావు? మంచిగా లుటాయించి పెడుతున్నావు కాబట్టి పెట్టుకున్నావు. ఓకేనా? ఇక ధర్మం 4 పాఠాల మీద కాకుంటే నీకు శివధర్ రెడ్డికి ఒక న్యాయము, నేను అన్ని పెద్ద తలకాయలు తీసుకొని అంటే రాష్ట్రం 4 గుర్తుపట్టాలి కదా, బుడ్డల గురించి మాట్లాడితే ఎవడు గుర్తు? రామకృష్ణారావుకు ఒక న్యాయం. అంటే నీకు నిజాయితీలు నచ్చది, నీకు నిజాయితీలుగా నీ బ్యాండెడ్ క్వీన్స్, బ్యాండెడ్ రాజాస్ నస్తారు, బందిపోటు రాజాలు, బందిపోటు రాణిలు నీకు నస్తారు. వాళ్ళ కోసం అప్పుడు నీకు ఇన్బ్యాలెన్స్ కాకుంటే ఏమవుతుంది? నీకు ఎవడైతే వాడు పడతాడు ఇక. రైట్, ఓకే. అంటే ఈ రకంగా వ్యత్యాసాలు నడుస్తూ ఉన్నాయి, క్యాపబుల్గా రాష్ట్రాన్ని నడపలేడు రేవంత్ రెడ్డి అంటారు. మనం మాట్లాడేది 2 శాఖలే, అలా విద్యాశాఖలు ఉన్నాయి, అర్థమైందా? ఉన్నత విద్య, నీకు ప్రైమరీ విద్య. నీకు ప్రైమరీ విద్య ఒక్కటి చెప్పి ఆపుతాం, వేరే లైన్ పోదాం. ఓకేనా? ఇవాళ మనకు దొరికేటి ఇవాళ 25,400 మంది రిటైర్డ్ అయ్యారు. అందులో టీచర్లు 8,500 మంది రిటైర్డ్ అయ్యారు.
ఇవాళ వరకు టీచర్ల నోటిఫికేషన్ లేదు. ఉమ్, ఇవాళ పేద పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పిల్లలు 8,500 మంది టీచర్లు లేకుండా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి. ఉమ్, ఈరోజు ఇన్బ్యాలెన్స్ అయినట్టే కదా. అంతేగా. అందులో ప్రొఫెసర్లు దాదాపు ఒక 90 మంది రిటైర్డ్ అయ్యారు. ఉమ్, ఏది ప్రొఫెసర్లు ఉండాల్సిన వాళ్ళు ప్రభుత్వ ప్రొఫెసర్లు. ఈరోజు వాళ్ళు ఇంతమంది రిటైర్డ్ అయిన ఇంతమంది లేకుండా యూనివర్సిటీలు ఎట్లా నడుస్తాయి? ఆ, నా దగ్గర వేరే ఏదైనా నమ్మ నా దగ్గర అయితే భద్రంగా ఉంటుంది అని చెప్పి అన్నట్టు నేను చెప్తున్నా. ఒక 2-3 శాఖలు చెప్తున్నా. ఇట్లా నువ్వు ఏ శాఖ తీసుకో, ఉమ్, దేనికి న్యాయం కాదు, ఎల్లెళ్ళ పైసలు తెచ్చుకోగలుగుతాడు, అవి ఈయన దగ్గర పెట్టుకున్నాడు. ఉమ్, ఇలా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది బ్రదర్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఒక పెద్ద దందా, ఓపెన్ మార్కెట్. ఎట్లా? అర్థమైందా? చెప్తీగా ఆ, రంగనాథ్ గారు ఉన్నారు. నేను రంగనాథ్ గారు కూడా నేను మొన్న నా 2 మ్యాపులు పెట్టుకున్నాడు. అది వరకు ఉమ్, ఒక మ్యాప్, ఆ మ్యాప్ నాదే. అదేం మ్యాప్ తెలుసు, ఆయననే 2-4 ధోరణి చెప్తా. ఉమ్, ఆయన ఏం చేసాడు, ఆయన అన్ని ఇండ్లు గులగొడుతున్నాడు కదా, నాకు ఒక పెద్ద సారు ఇచ్చిండ్రు. ఏమి ఇచ్చిండ్రు అంటే, బ్రదర్ ఆయన ఇల్లు కూడా ఉమ్, చెరువులనే ఉందని చెప్పి, బఫర్ జోన్ కాదు చెరువులనే. ఎట్లా చెరువు అని చెప్పి నేను అడిగిన. అని నేను మొత్తం దాని మీద వర్క్ చేసి ఒక మ్యాప్ పట్టుకొని వచ్చి, ఉమ్, ఆ మ్యాపే మొన్న ఆయన పెట్టుకొని నా వేరే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోండి ఎందుకు. అయితే ఆ మ్యాప్ పట్టుకొని వచ్చిన. యూసుఫ్ కూడా మధురా నగరు, దాన్ని యూసుఫ్ కూడా పెద్ద చెరువు అనేది. ఓకే. యూసుఫ్ కూడా పెద్ద చెరువు అనేది ఆ, ఈ మధురా నగర్ మొత్తం ఆ చెరువులనే ఉండేది. ఓకే. అప్పుడు పోచే అనేట ఆయన ఒక ఆయన ఉండే, ఆయన పేరు నల్ల పోచే. ఓకే. ఆయన ఈ మట్టి పోసుకుంటా కొంచెం కొంచెం అమ్ముకుంటూ వస్తుండు. ఆ, అట్లా వీళ్ళ ప్లాట్ కూడా ఇవాళ ఖైదాలు పట్టుకొని రమ్మను, ఆ, రంగనాథ్ గారు ఆయన ఇంటికి ఖైదాలు పట్టుకొని రమ్మను, రావు. దానికి లింక్ దొరకదు, చెరువులకి లింక్ ఎక్కడ వెళ్తుంది. అవు. అయితే ఆ పోచే అనేట ఆయన ఒకనికి అమ్ముకోండు. ఆయన దగ్గర వీళ్ళ నాయన కొన్నాడు. ఉమ్, అయానో భయానో చెరువు కదా, కట్టుకున్నారు, అయిపోయింది. ఇవాళ నీ చెరువు బఫర్ జోన్ కాదు, వాడెవడో బక్క చేసిన 2-3 సార్లు వాడేవాడో అని చెప్పి ఇది మాట్లాడి, ఈ మ్యాప్ చెత్త మ్యాప్ పట్టుకొచ్చిండు, చెత్త మ్యాప్లో ఇది ఉందని అంటే ఏదో చెప్తారంటే, మరి అట్లప్పుడు నా మీద కేసు పెట్టి జైల్లో పెట్టాలి. అదే అంతేగా. అంతే కదా. ఉమ్, పెడతలేడు, మాట్లాడతలేదు. మా వాడిని ఒక ట్రాప్ చేసి అది చేద్దామని చూస్తే నేను గట్టిగా ఇచ్చిన, మా వాడిని జోలికి కూడా వచ్చి బంద్ అయ్యింది. ఇవాళ ఈయన ఏం చేస్తారు తెలుసా, ఇక్కడ ఇప్పుడు అమీన్పూర్ పెద్ద చెరువు ఉన్నది. ఉమ్, అమీన్పూర్ పెద్ద చెరువు ఏంటంటే ఖాళీ జాగా ఎంత ఉందో చూస్తారు ఫస్ట్. ఉమ్, రైట్ సైడ్ అంతా ఖాళీ జాగా ఎంత ఉందో, ఒక 500 ఎకరాలు ఉన్నది చూస్తారు. ఎంత ఉన్నది ఎకరం గజం, అక్కడ 60,000 గజం. చలో దాన్ని రౌండ్ చేస్తాడు. ఉమ్, ఏది మున్సిపల్ శాఖ రౌండ్ చేస్తుంది. ఉమ్, రౌండ్ చేసి ఈ చెరువుల పక్కన సైడ్ బఫర్ జోన్లు ఏమేమి కట్టిందో చూసుకుంటారు. ఉమ్, చూసుకొని వీళ్ళు ఎక్కువలో కొడతారబ్బా. ఉమ్, ఇప్పుడు నీ ప్లాట్ ఉన్నది క్రాంతి బ్రదర్, ఉమ్, నీ 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 జాగాలో ఒక పక్కనోడు వచ్చిండు, జ్వరపడ్డాడు, నువ్వు కోర్టుకు పోయి ఏదో చేసి కొనుక్కుంటు నీ జాగా మళ్ళీ నీకు ఆధీనం తెచ్చుకుంటావు కొట్టాడి. అవును. నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు, ఇమీడియట్గా ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నావు కాబట్టి ఏం చేస్తావు, నువ్వు ఉమ్, కాంపౌండ్ వాళ్ళన్నా కట్టుకుంటావు, ఫెన్సింగ్ అన్నా చేస్తావు, ఏదో ఒకటి మొత్తం మొత్తానికైతే అది నాదా అనిపించుకుంటావు. ఇవాళ దాకా వీళ్ళు కూలగొట్టిన ఏ చెరువు దగ్గర కూడా వీళ్ళు మళ్ళా ఇది బఫర్ జోన్ చెప్పారు దానికి, వాళ్ళు దాని ఆధీనం, ఇది మా ఆధీనం అని చెప్పి చుట్టూ ఇవి కూడా పాతారు. అసలు దాన్ని డిక్లేర్ చేయరు వాళ్ళు. ఎందుకు డిక్లేర్ చేయరో చెప్తే ఇక ఇక్కడ కూలగొడతారు కదా, ఇటోడు భయపడతాడు. ఇక అది ఏడాకు ఉందో అని ఇక్కడ భయపడతాడు. భయపడగానే ఈ లోపు ఈ రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ ఎన్నుకున్న ఈ ప్రైవేట్ మాఫియా ఇటు వెళ్ళిపోతుంది. ఉమ్, ఈ భూముల దగ్గరకు అయిపోయింది. నెక్స్ట్ మీయ పోతానే ఇక్కడ పర్మిషన్లు ఇయ్యరు. ఇక ఓకే. దీన్ని బ్లాక్ చేస్తారు. ఆ, ఇక వీళ్ళు టెన్షన్ ఆడుతా ఉంటారు వాళ్ళు. అయితే వీళ్ళు ఈ జాగాలన్నీ ఎప్పుడో 2,000-3,000 గజం కొన్నారు. ఇది 60,000కి అయింది. నువ్వు 3,000 కొన్నా 3,000 ఇస్తా, ఆ జాగ ఇచ్చేయి అని చెప్పి అట్లా ఒక అమీన్పూర్ చెరువు చుట్టే దాదాపు ఒక 30,000, అంటే దాదాపు ఒక 30 ఎకరాలు ఉమ్, ఈ మాఫియా కైవసం చేసుకుంది, కొన్నారు. ఎందుకంటే అక్కడ సర్వే రోజు పోయి నేను ఆడ కూర్చున్నా కావాలని, నన్ను గుర్తుపట్టలేదు నేను మా ఫ్రెండ్. ఉమ్, అమీన్పూర్ చెరువు ఇక్కడ వాళ్ళు బెదిరించేటప్పుడు ఓకే. మొత్తం రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న టీం వచ్చింది. అందులో ఒక శ్రీనివాస్ రెడ్డి అంటాడు, ఇంకెవరెవరో ఉన్నారు. నా కళ్ళ ముందు నడుస్తుంది అబ్బా దందా, నా కళ్ళ ముందు చూసిన అక్కడ. ఉమ్, దాని తర్వాతనే నేను ఈయన టార్గెట్ చేసిన. ఓకే. అయితే ఇదొకటి. ఇట్లా అన్ని చెరువులు కాడ మన బతుకమ్మ కుంట కాడ ఖర్చు పెట్టిండ్రు, అలా పూలు చల్లించుకున్నారు. ఒక తందాన్ని ముందు హైదరాబాద్ బోర్డు బీక్కుమన్నది, అక్కడ బోర్డు బీక్కొని వచ్చిండు పొద్దున్నే. హైదరాబాద్ నేను సాధించిన అని బతుకమ్మకుంటది. ఉమ్, అసలు అది కోర్టులో ఉన్నాక నువ్వు ఎట్లా పెడతారో పిల్లగా, హైకోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది అక్కడ ఎటువంటి యాక్టివిటీ చేయొద్దని. నువ్వు ఎట్లా మర్యాద బోర్డు వీక్కుంటే వీళ్ళ బోర్డు వీళ్ళే వీక్కొని వచ్చారు. ఉమ్, పబ్లిక్ పైసలు ఆల్రెడీ 7 కోట్ల రూపాయలు కోసిన రూపాయలని పైసలు 7 కోట్ల రూపాయలు అక్కడ 7 కోట్ల దగ్గర 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇస్తున్నాం, అయిపోయింది. ఉమ్, అంటే ఫెయిలియర్. అంటే ఇవాళ దీన్ని అడ్డం పెట్టుకొని ఇంకొకటి చెప్తా.
ఇప్పుడు హైరైజ్ టవర్స్ నేను చెప్తా కేటీఆర్ గారు ఒక 4 పెద్ద ప్రాజెక్ట్స్కు పర్మిషన్ ఇచ్చారు. నంబర్ 1 ద ప్రెస్టేజ్ రాజేంద్ర నగర్ దగ్గర బెంగళూరు పోతుంటే రైట్ సైడ్ ఉంటుంది, అది ప్రేమాబాద్ చెరువులు ఉన్నది, సగానికి సగం ప్రేమాబాద్ చెరువు కబ్జా. ఇటు రోడ్ యువతల అప్పా చెరువు అని ఉంటుంది, ఆ అప్పా చెరువు నిండితే అందులోకెళ్ళి నీళ్ళు ఈ హైవే మీదకి వెళ్ళిపోయి ప్రేమాబాద్ చెరువులో కలవాలి. నేను లోపడి పోయి వీడియోది ఓకే పర్మిషన్ ఈయన ఇచ్చారు. ప్రెస్టేజ్ నీ సంగతి అని చెప్పు. వచ్చేసినాయా కులగొట్టాలనా ఇదే ఇస్తావా? వాసవి కోమచ్చరు అందులో ఒక మీడియా పర్సన్ కూడా 30 లక్షలు ముట్టినాయి ప్రేమావతి చెరువుల మన వాసవి దాంట్లో కోమచ్చరు అని ఉంటుంది. ఆ కోమచ్చరువులో దాన్ని ఇచ్చేసింది పిలవాలి వాసవి అయితే పిండిండు. నెక్స్ట్ అట్లా ఎక్కడెక్కడైతే చెరువులలో కట్టినో వాళ్ళందరూ భయగ్రాంతులకు గురైపోయారు. నెక్స్ట్ ఏం చేసింది హైడ్రా రీసెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిది అక్రమ మైనింగ్ అని మొత్తం గుల్లగొట్టింది. బ్రదర్ ఒక మినిస్టర్ది పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేతోని నువ్వు మిషన్ గులగొట్టావంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి దొంగ అయ్యిండు, నీకు దొంగతనం దొరికిపోయింది. దొరికిపోగానే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు మంత్రిగా ఉండి క్యాబినెట్ ఉండి రెవెన్యూ మంత్రి నువ్వు దొంగతనం చేస్తావురా, చల్ మంత్రి పదవికి నువ్వు బర్తరఫ్ అని చెప్పి ఇమీడియట్గా కూడా తీసేయాలి. ఎందుకు తీసేయాలి? నెక్స్ట్ ఇన్ని రోజులకి నువ్వు అక్రమంగా మైనింగ్ చేసినా నీ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఎందుకు కేసులు పెట్టలే? ఇదంతా ఎందుకనంటే పొంగిలేటి ఎంత తవ్వుకోవాలో తవ్వేసుకుంటా అబ్బా, అలా గుట్ట ఖాళీ అయిపోయింది. మిషన్లు ఇంటికి తీసుకపోతే మళ్ళీ తీసుకుపోవాలంటే మళ్ళీ ఇవి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అని హైడ్రాకి చెప్పిండ్రు. హైడ్రా పుణ్యానికి తీసుకుపోయి మొత్తం ఉడబిగి పడేసింది, రూపాయి ఖర్చు కాకుండా. దీంతో ఏమైందంటే చుట్టుపక్కల మైనింగ్లో అందరూ భయపడ్డారు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న మైనింగ్లు అందరూ కూడా భయపడ్డారు. నిన్న కొంతమంది పోయి పేర్లు రాసుకొని వచ్చి నెక్స్ట్ మీ కులగొట్టరు, బెదిరిస్తారు. సెటిల్మెంట్ నడుస్తే ఆల్రెడీ నడుస్తుండొచ్చు సెటిల్మెంట్లు ఆల్రెడీ. ఇది ఒక మంత్రి అంతే బ్రదర్. మంత్రి ఇప్పుడు చిన్నోంది గులగొడితే ఇప్పుడు హైడ్రా అనేది ఎందుకు పేరు వచ్చింది? హైడ్రాకి పేరు రావాలి, హైడ్రా అంతే అందరు భయపడాలి కాబట్టి నాగార్జున అని కొట్టిండ్రు. ఇప్పుడు మైనింగ్ వాళ్ళు భయపడాలి, పెద్ద మైనింగ్ అని కొట్టాలి, రెవెన్యూ మంత్రిని కొట్టిండ్రు. ఆయన మీద ఒక క్రిమినల్ కేసు పెట్టారు, మంత్రి పదవి రాజీనామా చేయమన్నారు, ఏం చేయమన్నారు. ఇవన్నీ నువ్వు వేరే దొంగలకు ఆస్కారం ఇవ్వకుంటే ఏమంటారు దీన్ని? అరే ఇక్కడ మొత్తం ప్రభుత్వమే దొంగతనం చేస్తుంది, మనం కూడా దొంగతనం చేసుకోవచ్చు అని బీహార్కి వెళ్ళి నేపాల్కి వెళ్ళి మనం దొంగతనం చేసిన వాళ్ళేమో బీహార్ వాళ్ళు అంట, నిన్న మర్డర్ చేసిన వాళ్ళేమో నేపాల్ వాళ్ళు అంట. అట్లా ఆ దేశాలకు వెళ్ళి ఇక్కడైతే మనం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, హ్యాపీగా మొత్తం ఫ్రీ ఉన్నది, ముఖ్యమంత్రి ఆయన పని మన పని మనం చేసుకోవచ్చు, పట్టపగలే చేసుకోవచ్చు అని చెప్పే కాడికి ఈరోజు ఇన్బ్యాలెన్స్ అయిపోయింది. ఏ రాష్ట్రంలో లేని మన రాష్ట్రంలో ఎందుకు అవుతుంది? కారణం ఏంది? ఎప్పుడైతే పాలకుడు ఇంటి పెద్దని కరెక్ట్ లైన్లో ఉండడో, ఎప్పుడైతే నువ్వు ఇష్యూను హ్యాండిల్ చేయలేకపోతున్నావో, ఎప్పుడైతే నీకు ఆ అకౌంటబిలిటీ కానీ లేకుంటే ఆ పద్ధతి కానీ నీకు తెలియదు కాదు, నీవు నీచిగా నేను మున్సిపల్ మంత్రికి ఇది చేస్తా, నేను నిర్మించడానికి రాలేదు, దాని మీద నాకు పైసలు కావాలి, ఎడ్యుకేషన్ మీద పైసలు, దీనిపైన. బట్ మీరు చెప్పేదంతా నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. హైడ్రా వల్ల వాస్తవికంగా మంచి జరిగిందా లేదా హైదరాబాద్ కంటే? ఎస్ అని చెప్పొచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తెచ్చినటువంటి స్కీమ్స్ వల్ల ప్రజలు కొంత సాటిస్ఫై ఉన్నారా అంటే అవును అని చెప్పొచ్చు. దీన్ని యాక్సెప్ట్ చేస్తారా, చేయరా? రెండు చేయరు. హైడ్రా అనేది మంచిది కాదా? హైడ్రా మంచిది, మంచి క్వశ్చన్, సూపర్ క్వశ్చన్ అడిగిన. నగర దాని జియోలు అన్నీ ఉన్నాయి, నేను కేటీఆర్ పర్సనల్గా ఇచ్చిన. బ్రదర్ హైడ్రా అనేది జబర్దస్త్ ప్రోగ్రామ్, సూపర్ ప్రోగ్రామ్, నేను ఎటకారంగానే సీరియస్ అంటున్నా. హైడ్రా ఎట్లా చేయాలి? అదొక యజ్ఞం అబ్బా. రాత్రి బ్రదర్ ఒక ఇల్లు గులగొట్టానంటే ఒక మధ్యతరగతి ఇల్లు అనేది వాడు జాగా కొనుక్కుంటేనే యాష్టపడి కొనుక్కుంటాడు. ఇక వీడు ఖాళీగా ఉన్నప్పుడల్లా జాగా పోయి చూసుకుంటాడు, కొన్నది 100 గజాలే, అది కట్టేటప్పుడు వాడు గోడలో సిమెంట్ వేయక ముందే పోతాడు ఉబ్బాక. అది ఉబ్బు కాదు, అది మిడిల్ క్లాస్ ఆశ. అసొంటిది ఈ ఇల్లు బఫర్ జోన్లో కొనుక్కోండు, నేను ఆ ఇల్లు గులగొట్టాలి. హైడ్రాకి వచ్చిన సమస్య ఏంటంటే ఆ ఇల్లు గులగొట్టాలి, నేను ఆ ఇల్లు గులగొట్టాలి. బ్రదర్ పొద్దుగా 4 గంటలకు తీసుకుపోయి నేను గులగొట్టలేను. ఇప్పుడు హైడ్రా ఎట్లా తయారు చేయాలనేది దాని నెట్వర్క్. ఇది సీఎం ముందు ఉండాలి. ఫస్ట్ ఒక మధ్యతరగతిలో నేను గులగొట్టాలి, బక్కజెర్సన్ ఇల్లు 100 గజాలు నేను కూలగొట్టాలి. ఆయన దగ్గర డాక్యుమెంట్ చూడాలి, ఏమున్నది, నాకు రిజిస్ట్రేషన్ ఉన్నది. రిజిస్ట్రేషన్ ఎవరు చేసిండు? రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చేసిండు. మున్సిపల్ పర్మిషన్ ఉంది, ఎవరిచ్చిండు? మున్సిపాలిటీ వాడు ఇచ్చిండు, ట్యాక్స్ ఇచ్చిండు, లోన్ తీసుకున్నాడు, ఇవన్నీ పెట్టి 40 సంవత్సరాలు లోన్. ఇవన్నీ చట్టబద్ధంగా మనం ఎట్లా గులగొడతా? నేను ఇలా గులగొట్టాను అవే అట్లా. ఇప్పుడు ఏం చేయాలంటే హైడ్రాలో నంబర్ 1 మున్సిపాలిటీ, నంబర్ 2
రిజిస్ట్రేషన్. ఉమ్, నంబర్ 3 ఉమ్, రెవెన్యూ. ఉమ్, నంబర్ 4 పోలీస్ డిపార్ట్మెంట్. ఉమ్, నంబర్ 5 మేజర్ ఇరిగేషన్. ఉమ్, నంబర్ 6 మన మైనర్ ఇరిగేషన్. ఈ 6 పెట్టాలి. జడ్సన్ ఏ చెరువు దగ్గర కట్టిండు, పలానా కొమ్మ చెరువు దగ్గర కట్టిండు, దాని చెరువు విస్తీర్ణం తీసుకోవాలి. నంబర్ 1. ఆ విస్తీర్ణం ఇంతకుముందు ఎవరు ఉండాలి, ఎంతమంది ఈ స్కామ్లో అది రిజిస్టర్ చేసినోడు ఎవడు, వాడిని వాని లిస్ట్ తయారు చేయాలి. ఉమ్, అందరు సస్పెండ్ చేసి పడేయాలి. అప్పుడు నేను మైండ్ ప్రిపేర్ అవుతుంది, నాకు వీడు దొంగ రిజిస్ట్రేషన్ చేసింది కాబట్టి ఉమ్, నా ఇల్లుకు ప్రమాదం వచ్చిందని. ఉమ్, రెండవది మున్సిపల్ మొత్తం సస్పెండ్ చేయాలి, దొంగ కాయిదాన్ని ప్రోత్సహించడానికి. ఇవన్నీ చేసిన తర్వాత మైండ్ ప్రిపేర్ అవుతుంది, బాబు మా ప్రభుత్వం తప్పే, వాడి ఇచ్చింది వీడు ముందు మోసపోయినావు, కానీ మనం సస్పెండ్ చేసినాం, నువ్వు ఇది తప్పడం వల్ల వచ్చే తరాలకి చెరువు పోవడం వల్ల నష్టం జరుగుతుంది. ఇది గొలుసు చెరువులు ఒక ప్లాన్తో ఆ రోజు నిజాం కట్టిండ్రు, కాబట్టి నువ్వు ఇక్కడికి ఖాళీ చేయాలి. సార్ మరి నేను రిజిస్ట్రేషన్ మీ తప్పు కదా సార్ అంటారు. నా తప్పు ఉంది కదా, నేను అక్కడ జాగిస్తా, అర్థమైందా, జాగిస్తా. ఇందిరమ్మ ఇండ్ల కింద 2 లక్షలు మేము ఇస్తాం, 2 లక్షలు నువ్వు నష్టపో, 2 లక్షలు నేను నష్టపోతా. బ్రదర్ అది ప్లానింగ్ బ్రదర్, అవును, అది ప్లానింగ్. వీళ్ళు మాఫియా కదా, దందా చేయనికి కదా, వీళ్ళు బెదిరించి గుంజుకోవాలనే. ఇప్పుడు దాదాపు మీ అంచనా ప్రకారం ఎన్ని వేల కోట్ల రూపాయలు హైడ్రా నుంచి వసూలైనాయి? అది డైలీ కదా బ్రదర్, పెద్ద పెద్ద ఎంత కౌంటర్ ఒక రోజు ఎంత ఎంత ఇంత అని చెప్పలేం బ్రదర్. ప్రెస్టేజ్ ఉంది ఒక కౌంటర్, వాసవంది ఒక కౌంటర్, కోమొచ్చారు ఒక కౌంటర్, బరాల్ కౌంటర్ బరాబర్. ఎట్లా మరి మోసుకుపోవాలంటే పెద్దగా కావాలి బండ్లు కూడా. బ్రదర్ హైడ్రా ఏం చేస్తుందో చెప్తాను. నో పార్కింగ్, ఒక కానిస్టేబుల్ ఉంటాడు, కానిస్టేబుల్ అవినీతి కానిస్టేబుల్. ఆడ ఏం చేస్తానంటే పార్కింగ్ కాడ నో పార్కింగ్ బోర్డు కాడ కూర్చుంటాడు, ఒక్కడు కూడా పార్కింగ్ పెట్టాడు అక్కడ. నేను ఒక పిక్చర్లో ఉన్నది ఒక స్కిల్ చెప్తాను. రేవంత్ రెడ్డి వస్తాడు, ఏమైంది సార్ అంటాడు, హోంమంత్రి కదా, ఏమైంది కానిస్టేబుల్ సార్ పొద్దుగాలకి వెళ్ళి ఆమ్దాన్ లేదు సార్ ఇంట్లో తిడుతుంటారు, ఒక్కరు కూడా ఇక్కడ రాంగ్ పార్కింగ్ కాడ పెడతలేడు. ఏదైతే పార్కింగ్ పెట్టి అక్కడ తీసుకొని బోర్డు పెట్టి అంటాడు, అంతేనా? నువ్వు తెలంగాణ బ్రదర్ పక్క, ఇప్పుడు తయారైన మనోడు. ఆ బోర్డు ఇచ్చిండు, బండ్లు ఏడుంటే అదే హైడ్రా చేసేది. ఇప్పుడు హైడ్రా కొత్త దుకాణం మొదలు పెట్టింది, సీఎం చేసేది సీఎం చేస్తుండ్రు. ఎవరికి హైడ్రాలు ఎవరిని కావాలి వానికి బోర్డు పెట్టాలి, చర్చ పిలుచుకోవాలి, సెటిల్ చేసుకోవాలి. ఎస్ఆర్ నగర్లు అక్కడక్కడ చిన్న 1000 గజాల 1500 గజాలు కూడా నడుస్తున్నాయి. అసలు హైడ్రా అనేది అసలు పూర్తిగా అసలు నేను చెప్పేది 6 డిపార్ట్మెంట్లు అందులో ఇమిడి చేయాలంటే నిజంగా దాని మీద అసెంబ్లీలో చర్చ జరగాలి, దాని చట్టం తేవాలి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు చట్టం చేయకపోతే దీన్ని వచ్చే గవర్నమెంట్ ఎత్తి అవతల పడేస్తానన్నాడు కదా మొన్న. బ్రదర్ జైల్లో పోతాడు బ్రదర్, ఎత్తి అవతల చేస్తూ కాదు. కేసీఆర్ ఏం చేయరు, గుర్తుపెట్టుకో. నీకు ఇవన్నీ అసలు ఇవన్నీ చెప్పినా ఇవన్నీ పర్మిషన్ ఇచ్చింది ఎవరు అనుకుంటున్నావు? కేటీఆరే బ్రదర్. తెలంగాణ నడుస్తున్నది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, ఇక్కడ నడిచేది ప్యూర్లీ సిండికేట్ ప్రభుత్వం. నీకు సినిమాలో చూపిస్తారు అందరికి బ్రదర్, ప్రతిపక్షాలు అధికార పక్షాలు అన్ని నైట్ అయితే కూర్చుంటాయి. అట్లనే నేను తెలంగాణ సమాజానికి అందరూ కూడా నేను వేడుకుంటున్నాను, మీరు లెక్కలేయండి. ఇక్కడ హార్ట్ షేర్ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నది ఏపీ పాలిటిక్స్ మీద చూడండి, పాముంగీస ఆట నడుస్తుంది టీడీపీకి వైసీపీకి. పాముంగీస ఇక్కడ పాముంగీస ఫ్రెండ్లీ మ్యాచ్ అన్ని. నీకు ఇయాటి వరకు కేటీఆర్ పర్మిషన్ కేటీఆర్ చేసినటువంటి ఒక్క బిల్డింగ్ కూడా కూలలే. కేటీఆర్ గారు ఒక కేసులో కూడా ఈ కార్ రేస్ అయితే దొరికిపోయిండు, అడ్డంగా దొరికిండు. అరెస్ట్ అన్నారు, ఇక అరెస్ట్ ఒక్కడ అరెస్ట్ కాదు. ఇవాళ దెబ్బతిన్నది నష్టపోయింది అంటే చిన్న కార్యకర్తలు, అన్ని పార్టీల కార్యకర్తలు నష్టపోయి, ఆల్ పార్టీ కార్యకర్తలు నష్టపోయారు. పెద్దోళ్ళు ఎవరు నష్టపోయారు, అందరు హ్యాపీగా జిల్ జిగా లెక్కనే ఉన్నారు అంతా. ఎవరైనా ముట్టుకున్నారబ్బా, రేపు కేటీఆర్ ఏం చేయరు, వాళ్ళు కూడా హ్యాపీగా ఇట్నే నడిపిస్తారు. అంటే అధికారంలోకి రావాలన్న కోరికలు ఉండే వస్తే ఏమవుతుంది అబ్బా, ఇప్పుడు హార్ట్ షేర్ అయితే ఇందులో ఏముంటుంది చెప్తాను. నువ్వు బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ రూలింగ్లో ఉన్నా హార్ట్ షేర్కు 70కి వెళ్ళి 75%, ప్రతిపక్షానికి అందులో 10 to 12%, ఇంకా తక్కువ ఎమ్మెల్యేలు ఉన్న దానికి అందులో 2% 3%. నేను అందుకని ఏ ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ మాట్లాడుతుండబ్బా ఇంత పెద్ద ఇష్యూలైనా ఇవి పక్కా పోవాలి 2000%, ఇంక్లూడింగ్ మీడియాకి వెళ్ళి యూట్యూబ్ ఛానళ్ళ కాంచెల్లి అందరు కలిపి వాళ్ళకు 1%. అట్లా అందరు ఎవరి లెక్కలు వాళ్ళ కరెక్ట్ చేసి ఉన్నాయి, మేనేజ్ అయిన వాళ్ళందరికీ. కానోళ్ళవి ఇట్లున్నది, ఏ సబ్జెక్ట్ ఎవరు మాట్లాడు. ఇక్కడ పబ్లిక్ ఆగమైపోతున్నట్టుగా కొట్టినట్టు చేస్తారు బ్రదర్. ఇవాళ కమిటీ నేను ఫస్ట్ చెప్పిన
ఇవాళ పెద్ద సమస్య ఏంది తెలుసా? ఆ ప్రతిపక్షాల దగ్గర ఉన్న హత్యార్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎట్లా 16,842 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసింది. కమిటెడ్ ఎక్స్పెండిచర్ పైసలు ప్రభుత్వం దానిపైన కుసునేది ఉండే. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు దొరుకుంటే ప్రభుత్వం కిందికి మీదికి అయిపోతుంది. వాళ్ళకి అసలు ఎడ చేస్తుండ్రు పైకి 2 రోజులు, ఒక రోజు 3 గంటల దాకా దీక్ష చేసిండ్రు, ఒక రోజు 5 గంటల దాకా చేసిండ్రు బీజేపీ వాళ్ళు. తెల్లారి జంప్ ఇయ్యాలగా మళ్ళీ మాట్లాడలే, కోస్తాం నరుకుతాం కోస్తాం అన్నారు. బీఆర్ఎస్ ఒక ఉద్యోగులు ఒత్తిడి పెట్టంగా ఇండ్ల చుట్టూ తిరగంగా 2 సార్లు మాట్లాడారు. ఏదో మాట్లాడిన ఇంత పెద్దోళ్ళ ఉద్యమం దీర్ఘకాలికంగా తీసుకోవాలి. ప్రతిపక్షాలు ఎందుకు తీసుకుంటలేవు? ఎందుకంటే వీళ్ళు డైవర్ట్ చేసిన సొమ్ములో వీళ్ళకి కూడా వచ్చింది కదా వాటా. ఇళ్ళకి పోయినా కానీ వీళ్ళకి వస్తాయి, మేఘాగాంధీ దగ్గర పోయినా వీళ్ళకి వస్తాయి. ఇవాళ అత్యంత భయంకరం ఏంటంటే బాలకృష్ణ ఇల్లు ఉన్నది కదా జూబ్లీస్, బాలకృష్ణ ఇల్లుకు రెడ్ మార్క్ మనం బయట తుడిచేస్తారు కావచ్చు. ఇది ఫ్లేవర్ ఇది రిలీజ్ కాకముందే మీరు షూట్ చేసుకొని రండి. 23 ఫీట్లు ఇల్లు కొట్టేస్తున్నామని చెప్తారు. ఇటు 2 దిక్కులకి వెళ్ళి నంబర్లు వేసి ఉంటాయి. అంటే మొత్తం బాలకృష్ణ ఇల్లే ఎగిరిపోతాయి. అట్లా వీవీఐపీ ఇండ్లు మొత్తం కూలిపోతున్నాయని అలా పెన్షన్ ఆఫీస్కి వెళ్ళి మొదలుపెట్టి చెక్ పోస్ట్ దాకా దాని మీదకి ఏకంగా బ్రిడ్జే వేస్తుండ్రు. ఈరోజు మొన్న రాత్రంతా చెట్లు కొట్టాలి, తీసుకుపోయి బసవతారక ఆపోజిట్లో ఒక చెత్తకుండా ఉంటుంది, అలా పడేయాలి. నువ్వు పోతే ఆడు ఉంటాయి చెట్లు కుప్ప ఉంటాయి. ఈ పర్యావరణవేత్తలు రోజు పొద్దుగాలు ధర్నా చేయాలి. ఇవాళ దాన్ని మొత్తం కొల్లగొట్టి వీళ్ళ ఇండ్లు కూలగొట్టకుండా వీళ్ళ ఎవరు పేదోళ్ళ ఇండ్లేమో నువ్వు కూలగొట్టేస్తావు. కేవలం బాలకృష్ణ ఇల్లు కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బడా వ్యాపారవేత్తలు నాయకులు వాళ్ళ ఫండింగ్స్ వల్ల ఇల్లు ఉన్నాయని వాళ్ళ ఇండ్లు పోకుండా పైనకెళ్ళి బ్రిడ్జ్ చేస్తుంది. ఇప్పుడు మరి రెడ్ మార్క్ ఎందుకు వేయాలి? పీకనికి వేయాలన్నా? రెడ్ మార్క్ ఎందుకు వేసినావు? దీని మీద ఇలా ప్రతిపక్షంపై ఎందుకు అలా ధర్నా చేస్తలేదు? ప్రతిపక్షం ఎందుకు కూర్చుంటలేరు? వాళ్ళ గులగొట్టినా కానీ వీళ్ళకి నువ్వు గులగొట్టావా అని చెప్పి ఎందుకంటలేరు? ఏడున్నది ప్రతిపక్షం? ఏడున్నది? నేను కరెంట్ అఫైర్ ఇప్పుడు కెమెరా పెడతా, ఇప్పుడు లైవ్ ఇప్పుడే చెప్తున్నా కరెంట్ అఫైర్. ఇవాళ ఎక్కడ ఉంది ఇది ఫ్రెండ్లీ మ్యాచ్ కాకుండా ఏంది హాట్ చైర్ ఆ కుర్చీ అంటే తిట్టుకుంటారుగా ఇష్టం వచ్చినట్టు. ఆయన బొంద పెడతాడు, ఈయన బొంద పెడతా అంటాడు. ఇప్పుడు బ్రదర్ నీకు మంచి ఐడియా చెప్తా. మా దోస్తుగాడు ఒకటి పెళ్లి చేసుకున్నాడు. మా అన్న వాళ్ళ చుట్టాలు అంతా తిన్నారు. లాస్ట్ మా దోస్తులు తినాలి 10-15 మంది. మేము ఇట్నే కూర్చున్నాం తిందామని. ఈ లోపు వాడు ఏం చేసిండు, వాడు పిల్లలు ఇచ్చిన మా అమ్మని వదిలి పెడుతున్నాడు. ఏం రా ఇట్లా నేను అమ్మి పెళ్లి చేసి అది ఇది అని. మీ అంతా పంచాయతీ అవుతుంది, ఏమో అయితట్టుగా ఉంది, వెళ్ళిపోదాం పాన. మన టార్గెట్ ఏంది, మేము ఎక్కడ వెళ్ళిపోవాలి తినొద్దని. మేము వెళ్ళిపోయినాం. తర్వాత అర్థమైంది కొడుకులు కావాలనేది యాక్టింగ్ చేసిండ్రు, మనం వెళ్ళిపోవాలని. బ్రదర్ సిండికేట్లో ఏంటంటే మీరు కావాలని ఒకరినొకడు అంటే నేను రేపు తిడతా అనుకుంటా. బ్రదర్ అంత మ్యాక్స్ ఫిక్సింగ్గా ఉంటుంది. ఇంత ఘోరంగా ఉంటుందా? అంత నేను చెప్తున్నా కదా, అన్ని మ్యాక్స్ ఫిక్సింగ్గా ఉంటారు బ్రదర్. మనం కొంచెం స్టడీ చేస్తాం కాబట్టి నేను రోజు ప్రతిసార్లు టెస్టింగ్ చేసుకుంటా, నేనైనా దొరికే అవకాశం ఉందా అని. నేను మాట్లాడేటప్పుడు అవన్నీ మన ఫిక్సింగ్ ఉన్నప్పుడే, పర్ఫెక్ట్గా ఉన్న తర్వాతనే మనం ఏదైనా మాట్లాడతాం. నీకు నిన్న మొన్న బీఆర్ఎస్కు బీజేపీకి ఒక యుద్ధం అయింది. ఇద్దరు చిల్లరగానే అనుకోవాలి. ఇద్దరు అంటే ఆయన స్థాయి మర్చిపోయి ఈయన స్థాయి మర్చిపోయింది. బండి సంజయ్కును వాళ్ళకు. బండి సంజయ్ ఇవాళ ఏం మంత్రి అయినా కేంద్ర హోంమంత్రి, ఓకేనా? బీఆర్ఎస్ను ఇట్లా పిండే హత్యార్ ఆయన దగ్గర ఉన్నది. ఏం చెప్పాలి? నేరెళ్ళ సంఘటన కేసు లైవ్లో ఉన్నది. ఎన్హెచ్ఆర్సీ దగ్గర ఉన్నది. ఒక రిపోర్ట్ బిల్లు పెడితే అయిపోతుంది. SC/ST కమిషన్ దగ్గర ఉన్న కేంద్ర హోంమంత్రి ఉన్నారు. మీ అమ్మ నన్ను తిడతావా, నన్ను కొడతారా మీరు అని చెప్పేసి ఆ కేసు బయటకు తోలితే వీళ్ళందరూ జైలుకు పోతారు. అక్కడ అక్రమ మైనింగ్ మొత్తం అలా ఉన్నది. కేటీఆర్ ఉండు, సంతోష్ రావు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, అందరు జైలుకు పంపారు. మరి ఆయన ఎందుకు వాడతలేడు? సరే నువ్వు అన్నది ఒక సెకండ్ అనుకుందాం. ఇలా హత్యారు ఎందుకు బయట తీస్తలేవు? నువ్వు తీయరు. అంటే వీళ్ళ ఫంక్షన్ ఏంటంటే జనం ఇది కావాలి, జనం మైండ్ డైవర్ట్ కావాలి, జనం ఆలోచన డైవర్షన్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే వెనకేదో పెద్ద జరుగుతుందని అర్థం. దీని మీద ఉన్నది, మన ఫోకస్ దీని మీద ఉన్నది. 2-3 రోజులకు దీని వెనక బ్రదర్. ఇప్పుడు నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు రాత్రి ఒక పెద్ద మనిషి చెప్తుండే, జడ్సన్ గారు మెట్రో ప్రభుత్వం తీసుకుంది కదా, పెద్ద ఎత్తున వేసుకుంది, ప్రభుత్వం వరం అయిపోయింది, ప్రజల వరం అయిపోయిందంట. మెట్రో ప్రజల వరం అయిపోయింది అని. నీ అభిప్రాయం ఏంటి యాజ్ ఎ జర్నలిస్ట్గా? క్రాంతి గారు, మెట్రో ఎల్ఎన్టీకి వెళ్ళి ప్రభుత్వానికి వచ్చింది, నీ అభిప్రాయం ఏంది? ఓ రకంగా మంచిదే కదా. నువ్వు ముందు చూస్తున్నావు, కానీ దాని వెనుక దాని కింద 200 ఎకరాల భూమి ఉన్నది.
మెట్రో కింద 200 ఎకరాల భూమి ఉన్నదబ్బా, ఖాళీ భూమి. దాని మీద నీ దృష్టి పోలే. ప్రభుత్వం పరమైంది, తక్కువ రేట్లు వస్తుంది, మాకు ఇది ఉన్నది అనేది మనకుంటుంది, మన స్వార్థం. అర్థమైందా? రేవంత్ రెడ్డి ఏం ఐడియా ఉంటుంది? నేను అట్లా ఆలోచించిన. నాకు అధికారి చెప్పిండు, సార్ మంచిదే కాస్తుంది, కానీ ఇంత మంచి ఐడియా ఎందుకు వస్తుంది సార్, దీని వెనుక ఏదో ఉందని కొట్టుకుంటున్నా నేను. దీని వెనుక ఇది ఉండద్దు. మెట్రోకు 250 ఎకరాల భూమి ఇచ్చిండ్రబ్బా. ఇప్పుడు ఇక్కడ మెట్రో స్టేషన్ దాని పక్కన మాల్ ఉంది, ఎవరిది అది? ఎల్ఎన్టీ ఉంది. అవన్నీ ఎల్ఎన్టీ కట్టించినాయి. కింద దుకాణాలు ఉన్నాయి ఎల్ఎన్టీ. అవన్నీ ట్రైన్ మనకి ఇస్తారబ్బా, కిందంతా నాకేస్తారు. అటు ఇటు 250 ప్రభుత్వ పరం వెళ్ళిపోతుంది అబ్బా. 90 సంవత్సరాలు నీకు లీజీగా, నీకు లీజు లేకుంటే తక్కువ రేటు పెట్టి అమ్మి పడేస్తారు, ఏకంగా అమ్ముడే. ఇప్పుడు అమ్మలేదా? మనం ఏం చెప్తాను? ఇవాళ ప్రతి మంగళవారం ఆర్బీఐ మన బాండ్స్, తెలంగాణ వారి బాండ్స్ కష్టకాలంలో వాడుకునేటి వేలంపాట పెడతారు. తెలంగాణ వచ్చిన కాన్సెప్ట్ మోపు అవుతున్నాయి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ప్రతి రెగ్యులర్గా పెడుతుండే. ఇప్పటికి 28% మనం ఎక్కువ అప్పులు తెచ్చుకున్నాం. పెడుతుండే ఏమవుతుంది? ఎన్నో భూములు అమ్మిండ్రు, అవి కూడా అమ్ముతారు, బినామీలు పెట్టి వీళ్ళే కొట్టేస్తారు. కాబట్టి దీని వెనుక ఉన్న స్కెచ్ అది. ఈ భూములన్నీ దొబ్బేయాలి. నేను నిజంగా నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇన్ని కానీ డబ్బులు సంపాదిస్తారు అంటే, నాకున్న పర్సెప్షన్లో చెప్తాను, పేదోళ్ళు అయితేనేమో లేకపోతే మరీ తినడానికి కూడా ఇబ్బంది ఉన్నది అనేటోళ్ళు వాళ్ళు ఏది దొరికితే అది తింటారు. ఇప్పుడు ఇన్ని 1000 కోట్లు సంపాదిస్తారు, 100 కోట్లు సంపాదిస్తారు కదా, వాళ్ళు పొద్దునే తినాలి, సాయంత్రం ఏది తినాలి, రాత్రి ఏది తినాలి, రాసి పెట్టుకునే తినాలి వాళ్ళు. అంటే తిండి కూడా సకంగా తినరు కదా. ఎందుకు పైసలన్నీ ఎందుకు మరి? నాకు తెలిసి నేను ఇది ఎప్పుడు ఆలోచన చేస్తా. ఈ ప్రశ్న అడిగిన మొట్టమొదటి జర్నలిస్టు నువ్వు. నిజంగా నేను నీకు హెడ్స్ ఆఫ్ చెప్తా ఈ విషయం. ఎందుకంటే ఇది ఎవరు అడగకముందే నేను చెప్తా. ఎందుకని నేను కూడా అంటున్నా, ఇవాళ బ్రదర్ నువ్వు 1,00,000 కోట్లు సంపాదించు, నాకు ప్రాబ్లం లేదు. కానీ అవి నువ్వు ఓడగొట్టి చచ్చిపో, లేకుండా నీ పిల్లలు కూడా తిన్నది చచ్చిపో. అరే నీ 10 తరాలు నీ కుటుంబము ఎందుకు ఒక బెడ్రూమ్లో పడతారు, అంతే, ఒక 2 రూమ్లలో పడతారు అబ్బా. రేవంత్ రెడ్డి ఫ్యామిలీ అంతే ఉన్న వాళ్ళు, ఆ ఫ్యామిలీ చూసుకుంటే ఒక 2-3 రూమ్లలో సరిపోతారు. ఇంత డబ్బు దేనికోసం అంటే ఒక అది నేను ఒక విశ్లేషణ చేసి ఒక వ్యసనం. ఇప్పుడు గాంజా వాడు ఉండబ్బా, మందోడు ఉన్నాడు, మందు బాగా తాగి మళ్ళీ గాంజా తాగుతాడు, గాంజా తాగినాక డ్రగ్స్ అంటే మనకి ఎంత వ్యసనం అది. నేను ఇప్పుడు మీరు అదే చెప్తారు కదా, నేను అది కూడా చెప్తాను. ఇప్పుడు గాంజానో డ్రగ్సో లేకపోతే కల్లో మందో బీరో విస్కో బ్రాండ్ ఏదో ఒకటి ఉంది. వాళ్ళ దగ్గర ఒక 10 బాటలు ఉన్నాయి అనుకో, 10 బాటలకు తాగిండు అనుకో, మామూలు ఒక 2 బాటలు అయితే ఫుల్ అవుతాడు, వాడు బజ్జు ఉంటాడు కదా, 2 బాటలకు బజ్జు ఉంటారు, రాగొట్టేస్తాడు, అంతే కదా. ఇప్పుడు గాంజాయి కూడా నీ దగ్గర కిలో ఎందుకు, నువ్వు ఒకటి ఇంత బుక్కడంతా కొడితే కథం అయిపోతావు కదా. వ్యసనం అది, డబ్బు అనే వ్యసనం. ఇవాళ వేరేకి ఇవాళ 100 జబర్దస్త్ చౌరస్తాకు వచ్చినావు. ఇవాళ నా బాధ, నా ఫైట్ అంటే ఎందుకంటే అవన్నీ ఎందుకని నా ఫైట్ అదే. ఇవాళ ఒకనికి బ్రదర్, నీకు నీ దగ్గర 1,00,000 కోట్లు నీ దగ్గర పెట్టుకున్నావు అంటే క్రాంతి బ్రదర్, నువ్వు 1,00,000 మందికి అన్నం లేకుండా ఆ డబ్బు పోకుండా నీ దగ్గర నీ మురిగి కాలువకు చేయాలి, అవి మురిగిపోతాయి, అవి మురిగిపోతాయి. ఇవాళ దావోస్ పర్యటన దేనికోసం అనుకుంటున్నావు? దావోస్లో స్విట్జర్ బ్యాంక్ ఉంటుంది, ఆ స్విస్ బ్యాంక్లో అకౌంట్ లేనోడు పోతాడు, అకౌంట్ ఉన్నోడు పోతాడు, దావోస్కి వేరేవాడు పోడు. దోచుకునే దాచుకోనికి ఆల్రెడీ అందులో అకౌంట్ లేనోడు అకౌంట్ దొరకనికి, లాస్ట్లో అవి మురిగిపోతాయి. అందులోకి పోయినాక విత్డ్రా చేసుకున్నాడు ఎవరు లేడు. ఇవాళ పైసలని అంటే అవసరం పడేవినికి తీసి ఉంటాయి, అవి సెక్యూర్ పెట్టుకోనికి ఆడేస్తాడు, ఆడ వేస్తాడు, అవట్నే ఉంటాయి, అట్లా మురిగిపోయే ఉన్నాయి. ఇవాళకి వేసినోడు ఎవరు తీసిన దాఖలాలు లేవు. ఇవాళ అంత బ్లాక్ మనీ కదా, తీసిన దాఖలాలు లేవు. కాబట్టి నీ విదేశాలకు పోయిన పైసలు ఇవాళ వాపస్ వచ్చింది చరిత్ర లేదు. ఒక్కని పైసలు కూడా వాపస్ తెస్తారుగా, ఈ అవాలతో తెస్తారుగా, అక్కడ పోతాయి, ఇక్కడ రావిగా. నేను విన్నా అవాలతో తెస్తారు, తెచ్చుడు ఉండదు అసలే. తెద్దామనుకున్నాడు మునిగినరు, పెద్ద తలకాయలు మునిగినాయి. పెద్ద ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ కీ పర్సన్స్, మాజీ కేంద్ర మంత్రులు, మంత్రులు చాలా మంది మునిగిరు, ఎంపీలు, ప్రభుత్వ మన ప్రైవేటు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ల అధినేతలు అందాదా. అంటే మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు కానీ ఈ బిజినెస్ మ్యాన్లకు సంబంధించి స్విస్ బ్యాంకులలో ఉండే అమౌంట్ ఎంత ఉంటుండొచ్చు? దాదాపు 15 లక్షల కోట్లు ఉంటాయి. 15 లక్షల కోట్లు ఈజీగా ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర బుడ్డవారు కూడా తీసుకున్నట్టు అకౌంట్లు, అంటే ఆ స్థాయిలో పోయినరు.
నిన్నదాకా యమా బండి లేనివాళ్ళు కూడా అందులో అకౌంట్లు ఓపెన్ చేసిండ్రు. ఆ స్థాయిలో పోయింది. మరి అంటే తెలంగాణ రాష్ట్ర సొమ్ము మొత్తం ఒక మాజీ మంత్రి డబ్బంత ఉంది కదా, వాపస్ తెచ్చుకుందాము, లాభం వస్తుంది, నువ్వు కూడా పెట్టని ఒక హాస్పిటల్ అధీనతతో పెట్టిపించారు. ఇద్దరు ఒకటే పార్టీలు ఉండే ఎంపీ గారు. తర్వాత ఇద్దరికి కొంచెం క్లాష్ వచ్చి అబ్బా డబ్బు తెద్దామని వాళ్ళు అది లాస్ అయిపోయిందని చూపించిండ్రు. అయితే లాస్ అయింది నీది, లాభం వచ్చింది నాదని ఈయన చెప్పుకున్నాడు. ఈయనకు తీసే అవసరం లేదు కదా. దాంతో ఆయన విడిపోయి ఆ పార్టీ వదిలేసిండు. ఓ 2-3 పార్టీలు పోయిండు. మళ్ళీ ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు. నేను చెప్తున్నా, ఒక విదేశీలో పెట్టుబడులు పెడితే ఎట్లుంటుంది అనేది. వాళ్ళకు కూడా తెలిసి దొంగ పైసలు అని వీళ్ళు లెక్క చెప్పుకోలేడు. బ్రదర్, రీసెంట్గా నేను ఎప్పుడు మాట్లాడలే, ఇప్పుడు మంగ్లీ గారిది ఇష్యూ నడుస్తుంది. నీకు ఈ లింక్ చెప్తా. ఇప్పుడు 4-5 మన పిక్చర్లో కనబడుతుంది పాపం మోసపోయిన వాళ్ళు. ఈ 4-5 మోసపోయినట్ట వాను ఎక్కువ మొత్తంలో పోయారు. వాళ్ళు చెప్పుకోలేరు. ఎందుకు చెప్పాలా? బ్లాక్ మనీ ఇచ్చిన వాళ్ళు అబ్బా, వాళ్ళు కేసు కూడా పెట్టలేరు. వీళ్ళు బ్యాంక్ త్రూ ఇచ్చిన వాళ్ళు, తక్కువ అమౌంట్ ఇచ్చిన లీగల్ ఇచ్చిన వాళ్ళు, లీగల్గా ఉన్న వాళ్ళు బయటకు వస్తారు, చెప్పుకోగలుగుతారు, కేసు వాళ్ళు చెప్పుకోగలుగుతున్నారు. అయితే బ్లాక్ మనీ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు టార్గెట్ చేసి అందుకనే ఒకటే తెగక చంపిన వాళ్ళు ముంచిండ్రు. వాళ్ళు నమ్ముతారని. అర్థమైందా? సేమ్ ఇది కూడా వాళ్ళు తీసుకుంటారు. ఇవన్నీ డాక్టర్లు, లాయర్లు, అడ్వకేట్లు, అందరూ బిజినెస్ మ్యాన్లు అందరూ ఉన్నారు. ఒక డాక్టర్ 20 కోట్లు ఇచ్చిండబ్బా, కోసి వీళ్ళకి కాదు, ఇంకొక సేమ్ అంటే వాళ్ళు కూడా ఇట్నే చేసిండు. వాళ్ళు కూడా వీళ్ళనే టార్గెట్ చేసిండు. ఎందుకంటే వీళ్ళ దగ్గర సిల్క్ మనీ ఉంటుంది, ఖర్చు పెట్టరు, బ్యాంకులలో వేయరు, దాచిపెట్టుకుంటారు. డాక్టర్ గారు ఇచ్చింది, ఏడు చెప్పుకోలేకపోతుంది. దాంతో స్ట్రోక్ వచ్చింది ఆయనకు. చెప్పుకోలేడు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేడు, ఏం చేయలేడు, పేషెంట్లను కొట్టి. ఖమ్మంకు చెందిన డాక్టర్, ట్రైబల్. అర్థమైందా? కనీసం ట్రైబల్ల కన్నా 10 మందికి ఇస్తే బాగుండు కదా, ఎవరికి ఇవ్వలే. ఇక ఇది ఆ పరిస్థితి వచ్చింది. ఈ డబ్బులు ఎట్లాగో రావు, వీళ్ళు పెట్టిన వాళ్ళు మళ్ళీ తెచ్చుకోరు, ఏం లాభం మరి? వ్యసనం, అది చెప్తున్నా. దాంతోనే ఇవాళ నా ప్రాబ్లం ఏంటంటే, నా సమస్య ఏంటంటే, ఈ వ్యవస్థ మనం దేనికోసం అయితే తెచ్చుకున్నాము బ్రదర్, అందరూ ప్రతి ముఖ్యమంత్రి ఒక తీసుకున్నాడే, కానీ వాళ్ళకి అవసరం ఉన్నంత వరకే చేసుకున్నారు. అందుకని ఇక చాలామంది ముఖ్యమంత్రుల పిల్లలు ఇండ్లు కూడా లేకుంటున్న వాళ్ళు ఉంటారు. అవును, అర్థమైందా? ప్రధానమంత్రి పివి నరసింహారావు ప్రధానమంత్రి కొడుకు పివి రంగారావు సొంత ఇల్లు లేక, ఇల్లు లేదు, చెల్లింటనో ఎవరిట్లో ఉండి చచ్చిపోయాను. అంటే అట్లా అసొంటోళ్ళు ఉండే. చెన్నారెడ్డి గారి కూడా మామూలు ఇల్లే, పెద్ద అన్ని మన రోడ్ల మీద కళ్ళ మీద కనబడతాయి. మరి చెన్నారెడ్డి కానీ ప్రాపర్టీస్, ఆయన ఇల్లు కానీ ఆయన ఏముండే అంత పెద్దగా చేసినాడు. కాబట్టి ఇవాళ ఎందుకు ఇంత ఏంటి అంటే, వాళ్ళు వ్యవస్థ గురించి ఆలోచించారు. రేపు ఇది ఉండాలి. ఇవాళ సర్వం కొల్లగొట్టుడే, తెల్లాలేస్తే ప్లానింగ్లే, ఇండ్ల పైసలు రావాలి, అందులో పైసలు కావాలి. మొన్న మేఘా కృష్ణారెడ్డి వాళ్ళ భార్య మెడకు డైమండ్ వేసుకుంది, 150 కోట్లు అంటది. 150 కోట్లు. ఆయననే ఇప్పుడు కాంట్రాక్టర్. ఏది ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఇండ్లు పోగొట్టుకోకుండా బ్రిడ్జ్ కట్టేది. మొత్తం ఆయన బోర్డులు పెట్టున్నాయి అక్కడ. బీఆర్ఎస్ ఆఫీస్ కాడ కనబడితే నీకు మెగా బోర్డులు కనబడతాయి. 150 ఏమొస్తుంది చెప్పు? ఆ ఇంట్లోనే చెప్పాలి, ఎందుకయ్యా మనకి ఇంత సొమ్మని. ఏం పాటికి ఇది బ్రదర్? ఇవాళ రేవంత్ రెడ్డికి మంచి అవకాశం ఇచ్చారు. నీ గతం మొదలై భగవంతుడు మంచి అవకాశం ఇచ్చారు. రోజు పొద్దున్న 4 గంటలకు 5 గంటలకు లేచి ఫస్ట్ ఇంటెలిజెన్స్తో మీటింగ్ పెట్టుకొని, తర్వాత కౌంటర్ ఇంటెలిజెన్స్తో మీటింగ్ పెట్టుకొని, దాని తర్వాత ముఖ్యమైన అధికారులతో ఫీడ్బ్యాక్ తీసుకొని, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసుకొని 8 గంటలకు వెళ్ళి 10 గంటల వరకు, 8 గంటలకు ఒక 2000 మంది మామూలు కార్యకర్తలను కలిసి, దాని తర్వాత మధ్యతరగతి మండల ప్రెసిడెంట్ ఆ లెవెల్ వాళ్ళని కలిసి, దాని తర్వాత కొంతమంది నాయకులను కలిసి, కామన్ మ్యాన్లు కలిసి, దాని తర్వాత నువ్వు రెగ్యులర్ పరిపాలన చేసి పెద్ద నాయకుని అవుతావు. పొద్దుగా లేస్తే రాత్రి దాకా ఏడు దొంగతనం చేయాలి, ఎవరిని ముంచాలి, ఇన్ని శాఖలు పెట్టుకునే. కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎందుకు కూర్చుంటారు? అక్కడైతే మంత్రులు రాడు, ఎవరు రాడు. అందులో ఆరోఫ్లో ఎందుకు కూర్చుంటారు అనుకుంటున్నావు? కింద సజ్జన్నారని పవర్ఫుల్ పెట్టు, అలా పోనీకి భయపడతారు. సజ్జనార్ ఎందుకు పెట్టుకున్నా అనుకున్నారా? భయపడనీకి. అర్థమైందా? ఆయనను పెట్టి భయపెట్టి ఇవ్వాలి. ఇక వీళ్ళందరినీ చుట్టువాడు ఉంటారు. అలా కూర్చొని మొత్తం తెల్లాలేస్తారు రాత్రి దాకా దందాలు. బగారు ఎవరికన్నా ఒక అడ్వైజర్స్ ఉంటారు. అడ్వైజర్ని చూస్తే మా పని రాజశేఖర రెడ్డి గారు అడ్వైజర్ అనే దానికి తెరదిప్పింది ఆయన. ఎవరు? కేఈపీ రామచంద్రరావు అని అంటే అన్ని పనులు అయితే అందరితో మాట్లాడతారు, అన్ని సాఫ్గా చేస్తారు. దాని తర్వాత కేసీఆర్ దాన్ని ఎట్లా చేసినంటే
మంగట్ల ఏది అంగట్ల మార్గేజ్ దీని లెక్క చేసి అంగడంగడి చేసి పడేసి దాని ప్రతి ఒక్కరు సలహా పనికి వచ్చినోడు సలహాదారే పనికి రానోడు సలహాదారే మన పిల్లలకి వాడు సలహాలు ఇయ్యరానోడు కూడా సలహాదారుడే ఇక్కడ అర్థమైందా మన సలహాలు కొడుకులు కూడా వినరు అసొంటి వాళ్ళు మొత్తం సలహాదారులు ఇప్పుడు 6 వాళ్ళకి ఒక్కరికి 3-3.5 జీతాలు పాప మొన్న మా హనుమంతాన్ని ఎక్కెక్కి ఏడుస్తున్న ఆనంద బాష్పాలు ఆయన ముఖ్యమంత్రి స్థాయి మనిషి అబ్బా రాజీవ్ గాంధీ చచ్చిపోకుండా ముఖ్యమంత్రి నీకు ఆ స్థాయి ఏజ్ ఉన్నోళ్ళు రాజకీయాలు బంద్ చేసిన ఉమారెడ్డి గారు అని ఉండే నాదెండ్ల భాస్కర్ మొన్న చచ్చిపోయాడు అవకాశం లేనప్పుడు సైలెంట్గా ఉన్నారు ఇంకా పదవి తీసుకొని ఈయన దగ్గర పోయి రేవంత్ రెడ్డి నువ్వు నా మాట నువ్వే నాకు దిక్కు అనే అవసరం ఏమున్నది చెప్పు అంటే సలహాదారుల లెవెల్ అక్కడ పడిపోయింది సలహాదారులు అంటే నువ్వు వచ్చి మాకు సలహా ఇయ్యి అని చెప్పాలి నేను నీకు సలహా ఇస్తాను పోతే అడబేవాడన్నా మళ్ళీ దానికి ఏడుస్తావు నువ్వే నా దిక్కు నువ్వు నీ సలహాదారుగా పెట్టుకున్నాను నాకు దిక్కు అని నువ్వు నా సలహాదారుగా ఏం లేదు కానీ అదొక రిహాబిలేషన్ సెంటర్ పునరావాస కేంద్రం ఉంది పోరా పిల్లగా అని చెప్పి పడేసి అయితే ఆయనకున్న సలహా వాళ్ళందరినీ చూసి చెప్పొచ్చు నువ్వు ఎటువంటి పాలకుని నువ్వు ఎటువంటి వ్యక్తి అని అంటే చుట్టూ ఉండేటోళ్ళు కూడా పెద్ద హై ప్రొఫైల్ బ్రదర్ ఒక సలహాదారు పెట్టెలు మోస్తాడు పేరు చెప్తా హరికరవేం ఏం చేస్తాడు వేరేడు ఒప్పుకోడు అలా షాలు బొకేలు అర్థమైందా ఏముండదు చెప్పు ఎవరు మంచి సలహా వేం నరేందర్ రెడ్డి అంటాడు A2 వసూలు రాజా అట్లా ప్రతి ఒక్కడు ఒక్కొక్క దాంట్లో ఉన్నాడు ఈ హనుమంతన్న కంటే పునరావాస కేంద్రం అది కానీ ఇవాళ మంచి సలహాలు ఇచ్చారు ముఖ్యమంత్రి ఇట్లా చేయాలి ఇవాళ బ్రదర్ ఆయన 20 ఏళ్ళ సీఎం అయ్యేటోడు రేవంత్ రెడ్డి ఏజ్కు ఆయన గేజ్కు 20 ఏళ్ళు ముఖ్యమంత్రి నేను చెప్పిన యాంగిల్లో పోతే దొరికి ఎక్కడిది ఇవాళ తెలంగాణ ప్రజలు వీళ్ళు ఏం చేస్తుంది తెలుసా కాంగ్రెస్ వాళ్ళు నాకు ఓటేస్తావరా నువ్వు ఇంకోసారి పున్నప్రభాకర్ అయితే స్ట్రిక్ట్గా నాకేస్తావరా నువ్వు నాకేస్తావా ఇంకోసారి కరీంనగర్ వాళ్ళు నన్ను గుర్తుపట్టిర్రు గుర్తుపట్టి వరుసగా నిలబడితే ఒక్కసారి గెలిపిస్తే నీకు ఇంకోసారి ఓటేస్తావరా అని చెప్పి వరుస పెట్టాడు కొట్టి అక్కడికి హుస్నాబాద్ వలస వచ్చాను ఇట్లా కొడుతు ఇట్లా లాస్ట్ అన్న బూడిది కూడా బుక్కుతుందండి ఇప్పుడు బూడిద ముచ్చటేందో సింగరే బూడిది ఉంటుంది ఆ బూడిది అంటే బూడిది బుక్కుతుంటున్నది తెలిసింది అది ఫ్రీ బూడి ఫ్లై యాష్ అది ఏం యాష్ అనేది ఇంకా ఒక 2-3 తెలుస్తాయి కానీ పాపం అక్కడికి బూడిది ఇసుక అన్ని బుక్కుతుర్రా ఇట్లా అవు ఈ పొన్నం ప్రభాకర్ అంటే మొన్న అరే పొన్నం అని అన్నారు కదా మీరు తిడుతురు కదా మీరే కదా అవును మీరైనా కదా నేనే ఎందుకు తిడుతురు అంతగాను అంటే అరే తొరే అని ఒక మంత్రిని ఒకనా టైం డిమాండ్స్ అలా సందర్భం చెప్తా అంటే అనొచ్చా నేను 2000% అనొద్దు 2000% అనొద్దు మరి ఎందుకు అన్నారు అనద్దు కదా నేను అది చెప్తా నేను అనద్దు నేను అనాలని నేను పోలే నా ఇంట నేను అన్నం తినుకుంటూ కూర్చున్నా ఆర్టీసీ హెడ్కి వెళ్ళి ఒక మనిషి నాకు ఫోన్ చేసిండు సార్ ఇట్లా శంకర్ గౌడ్ గారు చనిపోయిండు ఆయన నా అపోలోకి తీసుకొని వస్తుండ్రు ఎక్కడ నేను ఈ అపోలో అనుకోసారి నేను అపోలో కాడికి పోతా అని అన్నా సరే సార్ అని చెప్పేసి తీసుకొస్తుండు సార్ ఆయన డెడ్ అట్లా కొంచెం యూనియన్ అంతా మేనేజ్ అలా హాస్పిటల్ కానీ అశ్వత్థామ రెడ్డి గారు ఉన్నారు అందరూ ఉన్నారు మీడియా ఉన్నది ఎవరు మాట్లాడరు సైలెంట్గా ఉంటారు సార్ మరి నాకే నువ్వు పోతే దాన్ని కొంచెం లేపుతావని సార్ లేకుంటే ఆర్టీసీ వాళ్ళు ఆగమైపోతారు అని చెప్పాను ఎందుకు ఆగమవుతారు అని చెప్పి నేను అడిగాను అయితే పొన్నం ప్రభాకరు వీళ్ళు దీక్షకు స్ట్రైక్ పోవాలనే చూసిందంట వాళ్ళు అప్పటికి 500 బస్సులు ఆర్డర్ ఇచ్చినట్ట మొన్న రీసెంట్గా 1800 కోట్లు మళ్ళీ మేఘాకి ఇచ్చినట్ట మేఘా అనేటోడు ఏమైనా బస్సులు తయారు చేస్తాడా కాదు కదా సబ్ కాంట్రాక్టర్ నువ్వు డైరెక్ట్ కొనుక్కోవాలి కదా ప్రభుత్వం వానికి ఎందుకు ఇవ్వాలి పైసలు బోకర్ గానికి ఎందుకు ఇవ్వాలి డైరెక్ట్ కొనుక్కుంటే వాడు ప్రైవేట్ బీహార్లో వీళ్ళని దింపు మళ్ళీ 2000 బస్సులు దిగుతున్నాయి తెల్లారి ఇక వీళ్ళ స్ట్రైక్లు అట్నే వస్తాయి చర్చలు ఉండే ఏముండే మేము మళ్ళీ మా నౌకను మాకు మహాప్రభు అని మోకాల మీదకి వచ్చినా ఇయ్యరు అట్లా వీళ్ళు స్కెచ్ చేసిండ్రు ఈ మొత్తం ప్రైవేటీకరణ చేద్దాం టోటల్ ఇక ఇంత మించిన మోకా మనకు దొరకది అని చెప్పి వాళ్ళు మొత్తం రంగం సిద్ధం వీళ్ళంతా వీలుపోయింది కదా పిలిచేదే చర్చలు వేసేది లేదా అనుకుంటారు ఇది శంకర్ గౌడ్కు చర్చ జరిగింది అందులో ఒకటి వస్తేనే మనోడు కొంచెం డైహార్ట్ ఆయన కష్టాలు లేవు ఇంటి కష్టాలు కూడా లేవు ఇంట్లో అందరూ బిడ్డ పెళ్ళి అయిపోయింది కొడుకు ఇంటర్ డిగ్రీ చేస్తుండు వాళ్ళకి ఏం ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఏం లేదు కానీ ఆర్టీసీ మీద ప్రేమ ఉంది ఏదో చేస్తూనే అయితే ఉంటుంది అని చెప్పేసి కాల్ పెట్టుకొని చచ్చిపోయింది దీన్ని ఇప్పుడు వీళ్ళు అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ కావాలంటే శంకర్ యొక్క మరణము వైరల్ కావద్దు
పెద్ద ఎత్తున లేవద్దు, అందరు భయభ్రాంతులకు గురైపోయి ఉండాలి. అట్లా ఫుల్ పోలీసులను పెట్టిండ్రు, ఒక 200 మంది పోలీసులు ఉంటారు అపోలో హాస్పిటల్ కాడ. తీరా చూస్తే ఈ అపోలో హాస్పిటల్ పోతే ఇక్కడ లేదు. అరే అపోలో అంటే అపోలో ఇక్కడ లేదు సార్, ఆ ఓల్డ్ సిటీ హాస్పిటల్ అని చెప్పి మళ్ళా ఓల్డ్ సిటీ కురికిన అక్కడ డిఆర్డిఏలో అపోలో. ఈడెందుకు పెట్టినంటే స్కెచ్ ప్రకారం వీరైతే జనం గుడుస్తారు కదా, అలా ఆర్టీసీ ఎంప్లాయీస్ అంతా దూరం ఉన్నారు. నీకు అశ్వత్థామరెడ్డి గేటు దగ్గర ఉన్నాడు. అశ్వత్థామరెడ్డి సైలెంట్గా ఉంటే యూనియన్ వాళ్ళు ఏం చేస్తారు, అయ్యో మన చేజారిపోయింది ఏమన్నా చేస్తే మొత్తం ఇదైపోతారు, వీడు భయంలో పెట్టిన అందరినీ. అంత సైలెన్స్, అందరు మీడియా సైలెన్స్, అసలు ఏం లేదు అక్కడ. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది అంతా, బజ్జున్నారు. నేను పోయిన గేట్ దగ్గరికి, అశ్వత్థామరెడ్డి దగ్గర పోయి లొల్లి పెడుతున్నా. అరే ఏమే తెలంగాణ తెచ్చుకున్నాము, ఏంది ఇది కథ, ఏం అశ్వత్థామ అది బాగా వాడిని క్లాస్ బీక్తున్నా, లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుంటున్నా. అప్పటికి నాకు అందరికీ ఏం తెలుసు, పొన్నం ప్రభాకర్ అంటే సత్యత ఏమన్నా కానీ మీతో చర్చ జరిపేలే అన్నాడు. అంటే పొన్నం ప్రభాకర్ చేయటి చచ్చిపోయాను అంటే నా మనిషిని చంపి నాకు అక్కడ పొన్నం ప్రభాకర్గానే వాడుతుంది గేట్లోకి వెళ్ళి. ఈయన ఎవరా ఏం బండి ఏంటిది అంటే పొన్నం ప్రభాకర్ వచ్చిండు, ఆయనే పని ఆయన చేయబట్టే కదా చచ్చిపోయింది అంటే మేనేజ్మెంట్ అర్థమైంది. అప్పుడు నేనేం చేస్తాను నెక్స్ట్, హార్ట్ బైనర్ కాలిపోయిండు, 47 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎండ ఆ రోజు. ఆ ఎండలో పెట్రోల్ పోసుకున్న మనిషి చచ్చిపోయిండు. ఆ మనిషి గురించి ఎక్కడ నిరసనలు లేవు, ఎక్కడ మాట్లాడతలేరు, మొత్తం స్టోరీ సైలెంట్ చేయడానికి చూస్తున్నారు. దీనికంటే ముందు ఏమైందంటే అప్పటిదాకా 7 గంటలకు 6:30, 5:30, 6 గంటలకు తీర్మానం మళ్ళీ ఎమ్మెల్సీ గారు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ రాష్ట్రం అగ్నిగుండం కాబోతుంది, శంకర్ గౌడ్కి ఏమన్నా అయితే అగ్నిగుండం కాబోతుంది. అప్పటిదాకా కూడా నేను పట్టించుకోలేదు, ఈయన అగ్నిగుండం చేస్తా అంటారు కదా, చేయని ఏమో ఫైట్ అవుతట్టుండదు, ఆయన మంచి జరిగితే అయిపోయా అనుకో. అది నేను కామ్గా ఉన్నా. అగ్నిగుండం ఫోన్ లేపుతలేదంట, ఏది నాకు ఫోన్ చేసినోడు చెప్పిన కథ, అగ్నిగుండం ఫోన్ లేపుతలేదు, అగ్నిగుండం కూడా మాట్లాడతలేదు, కాబట్టి కంపల్షన్ నేను పోవాలి. యాక్చువల్గా ఉద్యమం నాది కాదు, ఆర్టీసీ ఉద్యమం ముట్టుకోలే, సంబంధం కూడా లేదు. ఈ అగ్నిగుండం బ్యాచే పట్టుకుంది, అగ్గిపుల్ల బ్యాచే, ఏది తీర్మానం మళ్ళీ ఏదో పట్టుకున్న ఆయన అసలు టైంకు చనిపోయిన తర్వాత మనోడు చేతులు వేస్తే ఇక మనకు తెలిసిన ముచ్చటే కదా ఏం కాదు. ఆ టైంలో ఇవన్నీ జరిగినాయని నా మైండ్లో ఉన్నది. ఈ పొన్నం ప్రభాకర్ చేయబట్టి క్యాండిడేట్ కాలబెట్టుకున్నాడు, ఈ పొన్నం ప్రభాకర్ చేయబట్టే ఈరోజు వీళ్ళందరూ అంట్రెస్ట్గా ఉన్నారు. ఇవాళ ఆయన శవాన్ని తీసుకపోయి ఇష్యూని కూడా మూసేసే ప్రయత్నం చేస్తుండు. అక్కడ నాకు ఈ కుట్రదారులు కనబడి నేను ఏం చేస్తా, రే పొన్నమంట, ఇదే స్పీచ్లో అంట. నేను అవన్నీ ఇప్పుడు నేను ఊహించుకున్నా కాబట్టి నా ఇంటికెళ్ళి నిక్కబొడిచినాయి. నన్ను చంపినోడు, నన్ను పొడిచినోడు, నన్ను నాగం చేస్తున్నోడు, ఇంతమంది రోడ్డు మీద వేసి ఈరోజు ఆర్టీసీని మొత్తం మింగేద్దామని నా ముందుగా నడుతా. అప్పుడు ఏమంటే రే పొన్నం రేట్ అంట. ఇప్పుడు నేను ఎందుకన్నా సేమ్ వాయిస్ ఎందుకు వచ్చింది నాకు, అవన్నీ నాకు గుర్తుకొచ్చిన అవి హీనైన కాదు. అందుకని టైం డిమాండ్స్ అంటున్నా. నీ తరపున నిలబడతా అన్నోడు, నీ తరపున ఈరోజు నీకేమన్నా అయితే నేనున్నా అని అన్నోడు, ఈ రాష్ట్రం ఈయనకేమన్నా అయితే అగ్నిగుండం అయితే చెప్పినోడు ఈరోజు తప్పించకపోయాడు. ఒక పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్న తర్వాత శంకర్ గౌడ్ అంటే ఆయన ఏ విధంగా ఆత్మహత్య యత్నం చేస్తాడబ్బా. ఇంకో కుట్ర, అదే రోజు ఇంకొక ఆయన పేరు ఏదో రెడ్డి ఖమ్మం రెడ్డి గారు పెస్టిసైడ్ తాగిండు, పవర్ఫుల్ పెస్టిసైడ్స్. ఆయన బతుకున్నాడు, ఆయన కిడ్నీలు ఖరాబ్ అయిపోయి డయాలసిస్ అవుతాను. ఇప్పుడు ఆయన వాళ్ళ ఇంటికి ఆర్ఎం వెళ్ళిపోతాడు, ఇంట్లో మేనేజ్ చేస్తాడు. మా భార్య భర్తల పంచాయతీ చేయబట్టి ఈయన ఇసం తాగిందని చెప్పి స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు మేజిస్ట్రేట్ ముందు. రే పొన్నం అనుకుంటే ఏమంటే అప్పుడు నేను వాయిదాలు తేడా వచ్చిందా, సేమ్ అప్పటిది ఇప్పటిది. కడుపు రగులితే ఆ పిక్చర్ గుర్తుకొస్తే ఆ టైప్లో వాయిస్ వస్తుంది. అదేందా భార్య భర్త వీళ్ళు పోయి చెప్పించారు. ఇన్ని కుట్రలు జరిగినాయి ఆ రోజు, ఇన్ని కుట్రలు జరిగి నా కడుపు రగిలి అట్లా తిట్టినా ఇవాళ కూడా నేను స్టాండ్ బై ఇస్తాను. శంకర్ గౌడ్ అనేట ఆయన ఈ రోజు ఆయన పేరు లేకుండా నామరూపం లేకుండా చేసే ప్రయత్నం చేశాను. అందులోకి డిస్మిస్ అయిన వాళ్ళు అందరూ అసలు ఆర్టీసీని సర్వనాశనం చేసింది సజ్జనర్. అందులో రిమూవల్ అయిన వాళ్ళు తలా 1000 రూపాయలు 2000 రూపాయలు వేసుకొని నన్ను పిలిచిండ్రు. సార్ ఎప్పుడైతే నేను పొన్నమన్న ఆ రోజు కల్లా చర్చలు మొదలైనాయి. ఎన్ని పైసలు ఖర్చు అయినా పర్వాలే, నువ్వు ఆర్టీసీతో చర్చలు జరిపి ముందు అది కోసేయి. ఆ రోజు పొన్నమని బక్క చేస్తాను అనేటోళ్ళు లేకుండా చర్చలు లేవాబ్బా. అగ్నిగుండం చేసి అనేటోడు చల్లగా వండుకున్నాడు, మీడియా సైలెంట్ ఉన్నది. అరిస్టోల్ లేకుండా మీడియా ఏం చేస్తుంది, సైలెంట్ ఉన్నది. యూనియన్లు సోద్యం చూస్తున్నాయి, ఎట్లా మూసేద్దామని సోద్యం చూస్తున్నాయి. వీళ్ళకి యూనియన్ ఎన్నికలు కావాలి, ప్రభుత్వ పనం కాదు. ఎవరు వచ్చినా పర్వాలే, యూనియన్ మా పెత్తనం నడవాలి, మా పైసలు కావాలి. ఇలా వీళ్ళది గుంటకాడ నక్కలేక ఎవరి దుకాణం అని షాపు. పాపం వాళ్ళు పిలిచి ఇంటికి తీసుకుపోయి
30,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చారు. ఇలా పైసలు లెక్క కాదు. నౌకరు పోగొట్టుకున్నోళ్ళు, నౌకరు పోయినోళ్ళు, ఒకడు ఆటో నడుపుతుండు, ఒకడు పనులు అమ్ముకుంటుండు, వాళ్ళ బాధితులంతా నా దగ్గర ఉన్నారు. వీళ్ళందరికీ మీకు సాయం చేస్తాను నేనని చెప్పి ఇదే అగ్నిగుండం బ్యాచ్ ఇచ్చింది. 9 వద్దులో ప్రతిపక్షం పోయిందబ్బా నర్సంపేటకు. ఫస్ట్ డే ప్రతిపక్షం లేదు, సెకండ్ డే ఆయన డెడ్ బాడీ గుంజుకపోయి చేద్దామని చెప్పేసి బండి సంజయ్ ప్రయత్నం చేస్తాడు. బండి సంజయ్ లేదు. 3వ రోజు 4వ రోజు మేము పోయి ఇచ్చినాం. ప్రతిపక్షం 9వ తారీఖు పోయింది. ఎందుకంటే వీళ్ళు పోతే పేరు రావద్దు కదా, ఇది సిండికేట్ నిర్ణయం. శంకర్ గౌడ్ అంటే పెద్దోడు కావద్దు. శంకర్ గౌడ్ అంటే ఆయన లేకుంటే ఇవాళ ఉద్యమం మలుపు తిప్పింది. ఆర్టీసీ ఇవాళ బతికింది. ఆర్టీసీ ఉద్యోగాలు మళ్ళీ నౌకరు చేస్తారు ఓన్లీ బికాజ్ ఆఫ్ శంకర్ గౌడ్. చర్చలు జరుపుకుంటారు. 11% పిఆర్సీ ఏదో ఇస్తామంటారు, అలా స్వీట్లు తింటారు. అక్కడనేమో ఆయన శవం కాలుతూ ఉంటే వీళ్ళేమో మిఠాయిలు తింటూ ఉంటారు. కాబట్టి ఆ టైంలో వాళ్ళు మోసపోయిందని చెప్పి నేను మాట్లాడిన పదం వాస్తవానికి నువ్వు నేను ఉంటే మామూలుగా కూర్చుంటే అరే ఏం రాకున్నాం అట్లా అట్లా అది తప్పు. కానీ నువ్వు నన్ను పోటు పొడిచినప్పుడు, ఒక వ్యవస్థను సంపాదన చూసినప్పుడు నేను బరబ్బర్ అంట. బాధతో వచ్చింది. అది నీ వల్ల వచ్చింది కాబట్టి యాక్చువల్గా నువ్వు మంత్రి పదవి రాజీనామా చేయాలి నీ వల్ల, ఒక వ్యక్తి చచ్చిపోయినందుకు. కాబట్టి అవేవో జరగలే. కాబట్టి నాకు ఎక్కడ కూడా బాధ లేదు. అందరు ఇవాళ ఆ అరుపుని అరవకుంటే ఇవాళ ఆర్టీసీ చర్చలే లేవు. శంకర్ గౌడ్ అనే మరణానికి కారణమే అసలు దానివల్ల అసలు ఏం ఉపయోగమే ఉండదు. ఈ రెండింటి వల్ల జరిగింది. ఇవాళ వాళ్ళని నౌకరీ చేసుకుంటారు. రాష్ట్రం ఏం చేస్తే బాగుపడుతుంది? చివరి ప్రశ్న అన్న ఒకటే, ఈ రాష్ట్రం నాది అని అనుకోవాలి పాలకుడు. ఈ రాష్ట్రం నాది, నేను పాలకుడిని అనుకోవాలి. వీళ్ళు నా పిల్లలనే అనుకోవాలి. పిల్లలు అనుకున్నప్పుడు వాటి తిండి తిన్నాడు. ఫస్ట్ పిల్లలు పెడతాడు. కానీ నా పిల్లలను కాదని ఆయన అనుకుంటాడు. అందుకనే మొన్న హోమం చేసేటప్పుడు కానిస్టేబుల్ని కొడతాడు, చూసిండ్రా? ఒక పోలీసుడు మాట్లాడు. అక్కడ సంఘటన జరిగింది. 200 మంది పోలీసులు ఉండే కదా, మరి అంతా అర్పాడిన పోలీసులు ఎందుకు ముట్టుకోలే? సార్ మీకేమన్నా అయితే రేపు మాట్లాడాల్సింది బక్క జడ్సనే, నన్ను ఏమన్నా చేసినా ఏమన్నా అన్నా నీ తరఫున మాట్లాడేటోడు కూడా ఉండరు. 2 అడుగులు వెనకకి వెళ్ళిపోయారు 200 పోలీసులు. వాళ్ళ మాట్లాడేటోళ్ళు లేడబ్బా. ఇలా రిటైర్ అయిన వాళ్ళ 43 మంది పోలీసులు చచ్చిపోయినరు. ఇంటి మీద వాళ్ళ ఇళ్ళ మీద కాకాలే కానీ బక్క జడ్సన్ వాలిండు. 200 మంది అలా జరిగిండ్రు. ఇవాళ జరగాల్సిన మార్పు ఏంటంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీ స్వేచ్ఛగా చేయగలగాలి. మాకేమైనా జరిగితే ఇవాళ ఏవైతే ఖాళీలు అనుకున్నాయో అవన్నీ నింపగలగాలి. ఇవన్నీ నీకు తండ్రి మనసు ఉన్నప్పుడు, ఇంటి పెద్ద మనసు ఉన్నప్పుడే నీకు అనిపిస్తుంది, లేకుంటే కాదు. కాబట్టి అన్నీ మనం చెప్పే అవసరం లే. ఆ మనసు ఉన్న పాలకుడు మనకు రావాలి. ఆ ఇలా సిటీ స్కానింగ్లు కాదు, ఏ స్కానింగ్లు పెట్టినా మనసున్నోడు ఎవరు కనబడతారు. నాకు మోకా దొరకని నీ అమ్మ తింటారు 5 లక్షలు తింటావు బ్రదర్. నేను 2 రాష్ట్రాల కలిపి 15 లక్షల కోట్లు అన్నా. ఏం చెప్పది? ఏం చెప్పు? దావోస్ వెనుక ఉన్న ముఖ చిత్రమే అది. 80 అక్కడ పోతారా అబ్బా, ఒక స్టేట్మెంట్ 80,000 కోట్ల పెట్టుబడి తెలంగాణకు. మనకు కనబడే ఎక్కడ 80,000 కోట్లు అంటే కోసిన రూపాయి వెళ్ళాడంటారు మళ్ళీ తెల్లారి మనం ఏమన్నా అడిగితే. కాబట్టి ఆ సెన్సియారిటీ లేదు. కంపారబిలిటీ కేసీఆర్ అండ్ రేవంత్ ఎవరు బెటర్? కట్టెలపై బెటరా బొగ్గుపై బెటరా అంటే రెండిట్లో అగ్ని మండింది. ఈరోజు ఆయన అవినీతి అధికారులను తెచ్చుకొని పెట్టుకుండు. అవినీతి ప్రూవ్ అయింది. ఇవాళ అధికారులతో సెటిల్మెంట్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చుకొని ఇలా పెట్టుకున్నాడు. అది రామకృష్ణరావే కావచ్చు, ఒక అమ్మాయి కుమారే కావచ్చు, ఒక నవీన్ మిత్తలే కావచ్చు, ఒక జయేష్ రంజనే కావచ్చు, ఒక లోకేష్ కుమారే కావచ్చు, ఒక ఎవరైనా సరే, ఒక అరవింద్ కుమార్ అంటే ఆయన ఒకరిని బలిచ్చిండ్రు. కార్ రేసుల రేవంత్ మన ఏది కేటీఆర్ని ఏమనొద్దు కాబట్టి ఒకరిని బలి ఇవ్వాలని గొర్రెల స్కామ్ అయిపోయింది. ఏం కాలే. ఇటువంటి వాళ్ళు అలా సందీప్ కుమార్ సుల్తాన్ అనేటువంటి ఇలా ఫైనాన్స్ సెక్రటరీ, ఆ రోజు యానిమల్ హస్బెండరీకి ప్రిన్సిపల్ సెక్రటరీ, గొర్రెల స్కామ్. ఇలా వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చుకొని ఈరోజు అదే రామకృష్ణారావును వాళ్ళని తెచ్చుకొని ఈరోజు ఈయన పెట్టుకున్నారు. కాబట్టి ఎవరు బెటర్ అంటే అదే అధికారులే కదా నడిపేది ప్రభుత్వాన్ని. అదే అవినీతికారులు ఆ రోజు ఉంది, అదే అవినీతి అధికారులు ఈరోజు నీ దగ్గర ఉన్నారు. కాబట్టి కట్టెల పోయి బొగ్గిపోయి ఏదైనా మండేది మనమే. జై తెలంగాణ. రైట్, ఓకే, మరిన్ని విషయాలు కూడా మాట్లాడదాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్.